హాయ్ టు ఆల్, దిస్ ఇస్ హోస్ట్ మనోహర్ రాయల్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనతో రైటర్ అండ్ యాక్టర్ రమేష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన 30 ఏళ్ల జర్నీలో, సినీ జర్నీలో ఆయన రాసిన డైలాగ్స్ కానీ ఇప్పటికీ మనం నవ్వుకుంటూ ఉంటాం. ఆయన యాక్ట్ చేసిన సినిమాలు కానీ, అసలు అప్కమింగ్ సినిమాలు ఏంటి, డైరెక్టర్లతో ఆయనకున్న జర్నీ ఏంటి, ఆయన మాటలో తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ రమేష్ రెడ్డి గారు ఎలా ఉన్నారు సార్? బాగున్నా అండి. సార్, కె విశ్వనాథ్ గారి నుంచి ప్రజెంట్ హరీష్ శంకర్ గారి దాకా మీ జర్నీ ఒక అద్భుతం అని చెప్పుకోవాలి. ఇంత గోల్డెన్ జర్నీ ఎలా అనిపిస్తుంది సార్? అప్పుడు డైరెక్టర్లు, సీనియర్ డైరెక్టర్లు, ఇప్పుడున్న హరీష్ శంకర్ గారు, ఈ జనరేషన్ డైరెక్టర్లతో చాలా హ్యాపీ అనిపిస్తుంది కదండి. కృష్ణయ్య గారితో పనిచేయడం అంటే ఒక డ్రీమ్ కదా అది. ఇప్పుడు మా జనరేషన్కి యాక్చువల్గా అప్పుడు ఆయన జంజాల గారు రాశారు, ఆయనకి గొల్లపూడి మారుతిరావు గారు రాశారు, అలా వద్దండు మహా వద్దండు అందరూ రాశారు. కానీ చాలా యంగ్ ఏజ్లో ఆయనతో వర్క్ చేసే ఛాన్స్ మాకు వచ్చింది. అది చాలా ఆనందం కదండి, చాలా అదృష్టం కూడా. అదృష్టం చాలా మాకు చాలా ఇది అసలు ఆనందం ఆయనతో పనిచేయడం. ఎలా సార్ ఇండస్ట్రీ జర్నీ ఎలా మొదలైంది మీ ప్రస్థానం యాక్చువల్గా మాకు ఇండస్ట్రీ రిలేషన్ ఉన్నారండి. మా మా నాన్నమ్మ గారికి బావగారు అవుతారు. బావే ఆయన, విజయారెడ్డి గారు అని డైరెక్టర్. ఆయన దగ్గరగా నేను ఎక్కువ ఆయనతో ఉండేవాడిని. ఆయన దగ్గర మెడ్రాస్కి వెళ్ళడం, ఆయనతో ఎక్కువ అంటే రిలేషన్, ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయనతో తిరగడం, ఆ స్టూడియోలకి షూటింగ్లకి వాటికి వెళ్ళడం, అలాగా ఒక సినిమాకి వర్క్ చేశాను. ఏకలవ్య అనే సినిమాకి వర్క్ చేశాను. 82, 83 ఆ ఫిల్మ్, ఆ టైంలో ఆయనతో కృష్ణా జయప్రద గారి ఫిల్ము. దానికి అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి తర్వాత ఆయన ఏమన్నారంటే, ఇంత చిన్న ఏజ్లో అంటే ఎంత నాకు అప్పుడు 13-14 ఇయర్స్ అంతే. 13-14 ఇయర్స్కి వచ్చారు సార్? 14 ఇయర్స్ అంతే, మ్యాక్సిమం అంతే. 15 ఇయర్స్ ఉంటాయేమో అంతే, అంతకన్నా కాదు. ఆ టైంలో ఇంక చిన్న ఏజే కదా, కంప్లీట్ చేసి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తే మంచిది. ఇంత చిన్న ఏజ్లో వస్తే రేపు ఇండస్ట్రీ అనేది అన్సర్టన్ కదండి, ఇక్కడ ఎలా ఉంటుందో అనేది ఎవరికి తెలియదు. కాబట్టి వెళ్ళి డిగ్రీ కంప్లీట్ చేస్తే కొంచెం మంచిది కదా అంటే, అప్పుడు వచ్చి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి మళ్ళీ 87లో మళ్ళీ ఎంటర్ అయ్యాను. హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయని విన్నాం సార్. అప్పుడు మధ్యలో జాండీస్ అది వచ్చి 2 times వచ్చింది జాండీస్. ఎందుకంటే ఇంటి నుంచి బయటకు వెళ్ళడం, అన్ని రోజులు మెడ్రాస్లో అక్కడ ఉంటాం, టైంకి సరిగ్గా తినక అలాగా షూటింగ్స్ అంటే అలా తిరుగుతూ ఉంటాం కదా. ఆ ఏజ్లో అంటే కంటామినేటెడ్ వాటర్ తాగేయడం, ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాగడం, దానివల్ల జాండీస్ వచ్చేసింది. ఈ రెండు ఇంకా అదే అంటే హెల్త్ కూడా ఇదైంది కదరా నీకు, నీకు వెళ్ళిపోయి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుంటారా, బేసిక్ అంటూ ఒక డిగ్రీ ఉంటే రేపొద్దున్న ఇక్కడ అన్సర్టన్గా ఉంటుంది కదా అంటే, సరే నేను వెళ్ళి డిగ్రీ కంప్లీట్ చేసి మళ్ళీ వచ్చి 87లో మళ్ళీ భీమనేని శ్రీనివాసరావు గారితో చిన్న ట్రావెల్ ఏర్పడింది నాకు. అంటే ఆ టైంలో ఒక సినిమా చంద్రాయుడు అనే సినిమా కోసం ఆయన లొకేషన్ల కోసం వచ్చినప్పుడు ఆయన కూడా నేను ట్రావెల్ అవ్వడం, అలా ఒక పరిచయం ఏర్పడి ఆయన ద్వారా మళ్ళీ ఒక రైటర్గా పల్నాడు వర్షం. కానీ సార్, ఈ 30 years 35 years మీ ఇండస్ట్రీ జర్నీ ఏదైతే ఉందో, అప్పుడు ఆ డేస్ అన్ని గోల్డెన్ డేస్ అని చెప్పుకోవచ్చా సార్? గోల్డెన్ డేస్ అండి, 100% గోల్డెన్ డేస్. ఎందుకంటే మేము ఈవీ గారి దగ్గర చేస్తున్నప్పుడు అసలు కరెక్ట్ గోల్డెన్ డేస్ పీరియడ్ అండి అది. అంటే ఫస్ట్ నుంచి గోల్డెన్ డేస్ ఇండస్ట్రీ అప్పట్లో 80s ముందు వరకు అంతా గోల్డెన్ డేస్ అని జరిగింది. మా డైరెక్టర్ గారితో మేము వర్క్ చేసే వరకు గోల్డెన్ డేస్ రన్ అవుతూనే ఉన్నాయి. ఎందుకంటే రైటర్స్కి అన్ని శాఖలకి ఇంపార్టెన్స్ ఉండేది. ఇప్పుడు అందరికీ ఒక ఇంపార్టెన్స్ ఉండేది. ఎవరి పని వాళ్ళే చేస్తుండేవారు అప్పట్లో. ఒక రైటర్ అంటే రైటర్గా అతని పని అతను చేయాలి, డైరెక్టర్ అంటే డైరెక్టర్, ఇలా ఉండేది. అన్ని శాఖలకి ఒక ఇంపార్టెన్స్, ఒక పద్ధతి ఉండేది. ఇప్పుడు కొంచెం అన్నీ ఇదైపోయింది. కానీ అప్పుడు అసలు అంటే గోల్డెన్ డేసే కదా ఒక రకంగా అప్పుడు. సార్, అప్పుడు గౌరవం ఎలా ఉండేది సార్ స్క్రీన్ ప్లే రైటర్లకి? మీకు చాలా గౌరవం ఉండేదండి. మా గురువు గారు అయితే, ఈవీ గారు అయితే మమ్మల్ని ప్రతి సినిమాకి కార్డు వేసేవారు, మా కష్టానికి ప్రతిఫలంగా డబ్బు ఇప్పించేవారు. గౌరవం కూడా అలా ఉండేది. ఒక ఫంక్షన్ జరిగితే దాంట్లో కూడా మమ్మల్ని తీసుకెళ్ళి అందరికీ పరిచయం చేసి అంత ఇదిగా మమ్మల్ని చూసుకునేవాళ్ళు. ఒక సినిమాకి ఎంతమంది ఉండేవాళ్ళు సార్ స్క్రీన్ ప్లే రైటర్లు అప్పుడు? అంటే మేము పనిచేసిన భీమనేని శ్రీనివాస దగ్గర మేము వర్క్ చేస్తాం. మేము ఇంకా మధురాజు గారు అలా అందరూ ఉండేవారు. అలా 2-3 ఉండేవాళ్ళం భీమనేని శ్రీనివాస దగ్గర. కానీ ఈవీ గారి దగ్గర 7-8 మంది ఉండేవాళ్ళు. ఎందుకు సార్ అలా? అంటే ఎవరి దగ్గర ఏముంటుందో అనేది మా గురువు గారి పద్ధతి. ఏంటంటే ఒక 4-5 వెర్షన్లు రాయిస్తే ఆ 4-5 వెర్షన్లో బాగున్నాయి అన్ని పంచెస్ అన్ని తీసుకుని ఒక సీన్ కింద క్లబ్ చేసేవారు ఆయన. అది హెల్దీ. అంటే ఆయన పాటించాడు, అందరూ అలా వెళ్ళలేదు కానీ ఆ టైంలో ఆయన అలా పాటించాడు కాబట్టి అది ఒక రకంగా ఆయన కలిసి వచ్చింది. అలాగే సక్సెస్లు కూడా పెద్ద సక్సెస్లు చేశాడు ఆయన. ఓకే సార్, రమేష్ రెడ్డి గారు సార్ ఆర్టిస్ట్గా హ్యాపీగా ఫీల్ అయ్యారా, లేకుంటే స్క్రీన్ ప్లే రైటర్గా ఆయన ఎక్కువ ఫీల్ అయ్యాడు? అంటే హ్యాపీగా అంటే ఏది ఇష్టం, ఏది కష్టం? ఇప్పుడు 2 కళే కదా సార్. అది ఒక కళ, ఇది ఒక కళే, 2 కళలే దీంట్లో.
ఆర్టిస్ట్గా కూడా మాకు బేసిక్గా నేను వచ్చింది ఆర్టిస్ట్గా మన రైటర్గా కాబట్టి రైటర్గా చాలా బాగా మేము మంచి ఇదిలో ఉన్నప్పుడే ఆర్టిస్ట్గా డైవర్ట్ అయ్యా. ఎక్కడ ఎప్పుడు కూడా రైటర్గా తగ్గిపోయిన ఆర్టిస్ట్గా రావడం కాదు, ఆర్టిస్ట్గా గబ్బర్ సింగ్ నుంచి రెగ్యులర్గా చేస్తున్నా. రెగ్యులర్గా అంటే మీ సినీ ప్రస్థానం 2010 గబ్బర్ సింగ్ నుంచి స్టార్ట్ అయింది. కానీ రెండు రైటర్గా ఆర్టిస్ట్గా కూడా చాలా హ్యాపీగా నేను రెండు కూడా ఈక్వల్గానే నేను హ్యాపీ ఫీల్ అవుతాను రెండిట్ల విషయంలో. ఏమైనా రీగ్రెట్ ఫీల్ అయ్యారు సార్ అప్పట్లో నేను ఇంకా యాక్ట్ చేసిండే? అంటే నేను డిపార్ట్మెంట్లోకి వెళ్ళలేదని, డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళదని రిగ్రెట్ ఫీల్ అవుతుంటే ఇప్పుడు. ఎందుకంటే ఈవి గారు 2-3 సార్లు నాకు సీన్ పేపర్లో మొత్తం క్లబ్ చేసి అన్నీ అయిన తర్వాత సీన్ పేపర్ ఇచ్చి నువ్వు లొకేషన్ రా, ఆర్టిస్టులు డైలాగులో చెప్తే కానీ నీ వాయిస్ కొంచెం కమాండింగ్గా ఉంటుంది, నువ్వు డిపార్ట్మెంట్లోకి వస్తే బాగుంటుందయ్యా అని చెప్పేవాడు. కానీ నాతో పాటు గోపి అని మీ ఇద్దరం అండి, రమేష్ నేను గోపి అని తను నాకు కూడా వచ్చాడు. యాక్చువల్లీ తనకి ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేదు అసలు, నాకు ఉంది కదా. నేను ఫస్ట్ వచ్చినప్పుడు తర్వాత నాకు అతను చైల్డ్హుడ్ ఫ్రెండ్, కలిసి రాసేవాళ్ళ సార్? ఇద్దరం కలిసి. తను డైలాగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాడిని, ట్రీట్మెంట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాడిని, తను ఫక్తు డైలాగ్ మీద కాన్సన్ట్రేట్ చేసేవాడు ఎక్కువ. ఇద్దరం అంటే నేను ట్రీట్మెంట్లో కూర్చునేవాడిని, తను డైలాగ్ వర్షన్ రాసేవాడు. అలాగా మా ఇద్దరిది జర్నీ దగ్గర దగ్గర 30 సంవత్సరాల జర్నీ చేసాం ఇద్దరం. కానీ మీరు రాసిన డైలాగ్స్కి అప్పుడు యాక్ట్ చేసిన కమెడియన్స్ అవ్వచ్చు, వాళ్ళంతా న్యాయం చేశారనుకోవచ్చా? 100% 100%, 200%. ఎందుకంటే మేము ఉన్నప్పుడు పీక్లో ఉన్నది బాబుమోహన్ గారు, బ్రహ్మానంద ఏవిఎస్ గారు, గోడ శ్రీనివాసరావు గారు, వీళ్ళంతా కదండి, అసలు మామూలు ఆర్టిస్టులు కాదు కదా. కానీ ఎలా అనిపించేది సార్ బ్రహ్మానందం గారు సెట్లో ఉన్నప్పుడు? బ్రహ్మానందం గారితో అవ్వచ్చు, లేదంటే బాబుమోహన్ గారు, కోడ శ్రీనివాసరావు గారితో నెంబర్ ఆఫ్ మూవీస్ చేసామండి. ఎన్ని మూవీస్ లెక్కే పెట్టలేదు, అన్ని మూవీస్ చేసాం వాళ్ళతో. ఈవి గారి సినిమాల్లో అన్నింటిలోనే వాళ్ళు ఉండేవారుగా. అవును, సంవత్సరాలు 4 చేసేవారు మా గురువు గారు, వాటిలో అన్నింటిలోనే వాళ్ళు ఉండేవారు. శ్రీనివాసరావు గారు అయితే, కోట శ్రీనివాసరావు గారు అయితే ఎక్కువ లాంగ్ ట్రావెల్ అండి, బాగా లాంగ్ ట్రావెల్. మహానుభావుడు, పెద్ద ఆర్టిస్ట్ కదా సార్ ఆయన, సూపర్ ఆర్టిస్ట్ కదా, సరస్వతి పుత్రుడు ఆయన. ఆయనతో ఎక్కువ ట్రావెల్, ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాం మేము. ఆ డైలాగ్ ఎలాగ చెప్పాలి, ఆయన ఒక సీన్ చెప్పగానే ఓన్ చేసుకుని, ఆయనకు ఒక తరహా ఇది ఉంటుంది కదా సార్, దాంట్లోకి ఆయన పరకాయ ప్రవేశం చేసి ఇది ఆయన దగ్గరగా ఆయన అబ్జర్వ్ చేసి చాలా నేర్చుకున్నాం మేము. సెట్లో రైటర్గా ఏంటి, ఆర్టిస్ట్ ఇలాగ ఇంతలాగా ఉంటుందా అనేది కూడా ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాం. గ్రేట్ సార్. కానీ సెట్లో నవ్వుకుండే వాళ్ళ సార్? బాగా విపరీతంగా. బాగా ఏ సినిమా సార్ అంటే బాగా కనెక్ట్? ఆయనకిద్దరు బాగా ఆయనకిద్దరు మాకు మంచి పేరు వచ్చింది సార్, చాలా మంచి పేరు వచ్చింది. మా గురువు గారు ఏంటంటే, అప్పుడు నేను ఆయన దగ్గరికి 1 month 2 months తిరిగా అవకాశం కోసం. ఈవి గారి దగ్గర అవకాశం కోసం పీక్లో ఉన్నాడు సార్ ఆయన, ఆయన దగ్గర అవకాశం కోసం ఒక 2 months తిరిగానండి నేను. 2 months తిరిగితే అల్లుడా మజాగా సెట్లో ఈ ఆయనకిద్దరిది ఒక ట్రాక్ ఉంది కదా సార్, ఫోన్ ట్రాక్ ఉంది కదా, దాన్ని ఒక చిన్న ఒక కథలాగే చెప్పాను నేను ఆయనకి. ఆ కథలా చెప్పగానే దాంట్లో ఉన్న ఇది ఎంత బాగా వస్తుంది, జడ్జ్ చేయడం అనేది గ్రేట్ అండి ఆయన. అవును సార్. అంత బిజీగా ఒక సాంగ్ జరుగుతుంది, చిరంజీవి గారి సాంగ్, ఆ సాంగ్ జరుగుతుండగా అంత బిజీలో చిన్న గ్యాప్లో ఏమైనా నువ్వేమనుకుంటున్నావు చెప్పన్నాడు ఆయన. తగని చెప్పగానే ఆయన పట్టుకుని ఇది అంత బాగా వస్తుందని జడ్జ్ చేయడం చాలా గ్రేట్ కదా సార్ ఆయన. అవును సార్. నేను ఆయన గురువు గారు జంజాయి గారి దగ్గర పనిచేశాడు ఆయన. కామెడీని పక్కన అందరూ జడ్జ్ చేయలేదు సార్. అవును సార్, జడ్జ్ చేయలేరు. ఆ ట్రాక్ నేను చాలా మందికి చెప్పాను అంతకుముందు, కానీ ఎవరు ఇదేంటి ఫోన్ తీయడం ఏంటి, హలో హలో అంటే ఏంటి అన్నారు, అంటే తప్ప దాన్ని తీసుకోలేకపోయారు. కానీ ఈ టక్కన దాంట్లో ఉన్న కామెడీ ఏంటనేది, ఆ పంచ్ ఏంటనేది పట్టుకుని దాన్ని దీని సీన్ల కింద అయినా, అది రీమేక్ అండి, ఆయనకిద్దరు అయినా అని హిందీ మూవీ జావేద్ షరఫ్ది. ఓకే, ఆ సినిమా రీమేక్ చేస్తున్నాం, దాంట్లో ఆ కథలో ఈ ట్రాక్ ఎలా వస్తుందో చూడన్నాడు ఆయన. అప్పుడు ఆ మెడ్రాస్ ఆంధ్ర క్లబ్లో ఆ సినిమా పోసన గారి రూమ్లోనే చూసా. పోసన గారు ఆయన రూమ్లో కూర్చుని ఆయన ఏదో అడవి ద్వారా ఏదో సినిమాకి డైలాగ్ రాస్తున్నారు. ఆ డైలాగ్ రాసుకుంటుంటే పక్క వేరే దాంట్లో కూర్చుని నేను ఆ సినిమా మొత్తం చూసి ఎక్కడెక్కడ పడుతుందో మొత్తం పాయింట్ చేసి మొత్తం సీన్స్ అన్ని 11-12 సీన్లు రాసి డైరెక్టర్ గారికి వినిపిస్తే, ఇప్పుడు డైరెక్టర్ గారు చాలా బాగుందని చెప్పేసి దాన్ని ఇంకా మిగిలిన రైటర్స్ ఉన్నారు కదండి, వాళ్ళకు కూడా చూపించి వాళ్ళ బెటర్మెంట్స్ ఏమవుతాయి తీసుకుని ఒక ట్రాక్ లాగా దాన్ని లేరస్గా పేలి పెద్ద హిట్ అండి. సినిమాకి హిట్ అవ్వడానికి ఒక 4-5 వారాలు ఆడడానికి అది చాలా పెద్ద కారణం అయింది. చాలా గొప్ప విషయం కదా సార్, రైటర్లో ఉన్న కాంటెంట్ డైరెక్టర్ పట్టుకోవడం అనేది. జడ్జిమెంట్ కదా సార్, కాబట్టి జడ్జిమెంట్ అనేది అదే కదా సార్ డిసైడ్ చేసేది. ఇప్పుడు మేము గబ్బర్ సింగ్ వర్క్ చేసాము, నేను హరీష్ ఇద్దరం అనుకుంది ఫస్ట్ నుంచి టక బెటర్మెంట్ అనేది ఒక వారం రోజులు అయిపోయిందండి.
తను ఒకటి నేను ఒకటి అలా టగడకుండా బెటర్మెంట్స్ అయిపోయినాయి. కానీ ఆ జడ్జిమెంటే కదా సార్. ఇప్పుడు ఆ సినిమా చూసి ఇలా మారుస్తున్నారా అన్నవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ రోజు ఇండస్ట్రీలో. ఇంత మారుస్తున్నారా, ఎందుకంటే దబాంగ్ మరి కొనుక్కున్నది ఎందుకు ఇంత మారుస్తున్నప్పుడు అన్నారు. కానీ ఈ రోజున ఆ చేంజెస్ పెద్ద హిట్ అయింది కదా సార్ అప్పట్లో. అంటే జడ్జిమెంట్ అంతే. కానీ బ్రహ్మానందం గారితో ఆ కామెడీ ట్రాక్ ఏదైతే ఉందో అది మీకు ఎలా థాట్ వచ్చింది సార్? అంటే ఈ సీన్ పెడితే మనకి సినిమా యాక్చువల్గా అది థాట్ నిజ జీవితంలో ఒకటి జరిగింది సార్. ఏంటంటే మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. అతను ఏంటంటే ఎక్కడో కాకినాడలో ఎక్కడో జాబ్ చేస్తూ అక్కడ ఏదో సంథింగ్ ప్రాబ్లం అయింది ఆ కంపెనీలో. ప్రాబ్లం అయిన తర్వాత మానేసి వచ్చాడు. వచ్చేసి మాకు అప్పుడు మా బ్రదర్కి ఒక షాప్ ఉండేది, ఫైనాన్స్ కంపెనీ. ఆ కంపెనీ దగ్గర కూర్చునేవాడు. మా నెంబర్ ఇచ్చేసాడు వాళ్ళకి. అప్పుడు జాయిన్ అయినప్పుడు, జాబ్ జాయిన్ అయినప్పుడు మా నెంబర్ కాల్స్ వస్తాయి కాబట్టి మా షాప్ దగ్గర కూర్చుని ఉండేవాడు. కూర్చుని ఆ కాల్ వచ్చి ఏ ఫోన్ వచ్చినా టక్కన తను తీసి మాట్లాడుతుండేవాడు. తనే ఎత్తి వేరే వేరే చెప్తుండేవాడు. అలా ఐడియా వచ్చింది. అంటే ఒకడు అప్పు తీసుకుంటే ఇంకా వేరే వేరేగా వాడిని ఎలా డైవర్ట్ చేయొచ్చు అనేదాన్ని ఐడియా వచ్చి ఆ ఐడియా నుంచి ఫామ్ చేసేవాడు. అసలు నెక్స్ట్ లెవెల్ కామెడీ సార్ అది మాత్రం. బ్రహ్మానందం గారు ఏమైనా కాన్ఫిడెన్స్ ఇచ్చారు సార్ మీరు? చాలా ఆయన ఎంకరేజ్మెంటే కదా సార్. ఫస్ట్ లో ఆయన కోట శ్రీనివాసరావు గారు, బ్రహ్మానందం గారు వీళ్ళు ఎంకరేజ్మెంట్ లేకపోతే మేము అసలు ముందుకు వెళ్ళలేం కదా సార్. అంత పీక్ లో ఉన్నారు కదా వాళ్ళు ఆ టైంలో. వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఫుల్ ఉంది. పెద్దబాబు సినిమాలో కూడా లక్ష్మీపతి సునీల్ది కూడా నాకు తెలిసి హైలైట్ సార్. అది ఎలా వచ్చింది సార్ మీకు? అది కూడా ఇదే, అది కూడా మన ఆయనకిద్దరు లాగే. దాన్ని కూడా ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చినాయి కదా, రెండోసారి వర్కౌట్ అవడం అనేది మామూలు విషయం. అవును ఆల్రెడీ. అవును, అది ల్యాండ్ ఫోన్స్ అవే సెల్ ఫోన్ల మీద పెడితే అప్పుడు మేము పెద్దబాబులో ఆ ట్రాక్ చేసే టైంకి అప్పటికే సెల్ అందరి చేతుల్లోకి వచ్చేసింది. విలేజ్ల్లో కూడా, పొలాల్లో కూడా, పొలం గట్ల మీద కూడా అందరూ ఫోన్లు వాడుకుంటున్నారు. అంటే అందరికీ వెళ్ళిపోయింది సెల్ ఫోన్ అనేది అందరికి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు మనం దాని మీద ట్రాక్ చేస్తే రిసీవ్ చేసుకుంటారన్న ఉద్దేశంతో అదే ట్రాక్ ని సెల్ ఫోన్లకి చేస్తాం. జస్ట్ ల్యాండ్ లైన్ నుంచి సెల్ ఫోన్లకు వచ్చింది. డైలాగ్ గుర్తుందా సార్? ఏమైనా చెప్తారా? ఏదేది లక్ష్మీపతి మాట్లాడే డైలాగ్ గురించి అని చెప్తారా? అదే సంస్కృతంలో మాట్లాడుతూ గుర్తులేదు కానీ సంస్కృతంలో చెప్తుంటాడు కదా, డైవర్ట్ చేసి మాట్లాడుతుంటాడు పక్క పక్కనే కూర్చుని. అవన్నీ ఆ షూటింగ్ ఆ టైంలో మీరు షూట్ చేయించే వాళ్ళగా దగ్గర ఉండేవాడిని చూడండి. ఇప్పుడు అంటే 22 years అయిపోయింది, గుర్తులేదు డైలాగ్. కానీ యూట్యూబ్ లో ఇప్పటికీ మంచి ఆ కామెడీకి మంచి ఫ్యాన్స్ ఉన్నారు సార్. అంటే బాగా ఇప్పటికీ అది స్కిట్స్ అవి చాలా బాగా చేస్తుంటారు. వేరే ఏ కంట్రీ వెళ్ళినా ఆ స్టేజ్ల మీద వాటి మీద మన తెలుగు ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు ఈ ట్రాక్ ఇప్పటికీ ఇంకా టీవీలో యూట్యూబ్ ఛానల్స్ లో చాలా వస్తుంటాయి. ఐ డ్రీమ్ లోనే చాలా ఉన్నాయి సార్. అంటే మీరు రాసిన డైలాగ్స్ కానీ చాలా పాత సినిమాలు, కోటా గారి కానీ చాలా సినిమాలు. కానీ ఎందుకు సార్ ఎక్కువగా కామెడీ ట్రాక్ రాసే మీరు? అంటే ఎమోషనల్ లేదంటే ఒక కమర్షియల్గా మీరు ఎందుకు వర్కౌట్ చేయలేదు? లేదండి, కామెడీ ట్రాక్లు రాసి తక్కువే కామెడీ. తర్వాత ఈవీ గారు ఫుల్ ప్రెజర్గా రాయించారు మా చేత. ఆయనకి ఇద్దరు ఒకటే కామెడీ ట్రాక్. అంటే ఆయన నుంచి దాటి వస్తే ఈ కామెడీ వరకే మన రమేష్ రెడ్డి గారిని చూస్తారు ఎందుకు? అంటే ముద్ర పడిపోయిందండి మీరు అన్నట్టు. కామెడీ ఫస్ట్ దాంతో ఎంటర్ అవ్వడం వల్ల ముద్ర పడిపోయింది. అప్పుడు చాలా చులకనగా చూసేవారు కామెడీ ట్రాక్ రైటర్ అంటే, చాలా చులకనగా చూసేవారు. మా ముందు అప్లాచార్య గారు రాసేవారు, చాలా చులకనగా చూసేవారు. ఇప్పుడు ఏమైందండి, అందరూ అదే ట్రాక్ మీద ఉన్నారు. ఇప్పుడు ఫుల్ అందరూ కామెడీ దాని మీదే కదా ఫుల్ ప్రెజర్గా ఉన్నారు. అవును, ఇప్పుడు అంతా దాని మీదకి వస్తారు కదండి. అందరు హీరోలు, అందరు డైరెక్టర్లు అందరూ కామెడీ మీదకి వస్తారు. ఇప్పుడు అనిల్ రావుపూడి గారు చేసేది కూడా ఫుల్ ప్రెజర్ దాని మీదే కదా సార్ బేస్. అంతకుముందు సీను వైట్ల గారు చేసింది కూడా అదే కదా సార్. అదే కదా, చాలా హెల్దీ కదా అది. దాంతో అంటే మినిమం గ్యారంటీ ఉన్న ఆడియన్ని ఎంటర్టైన్ చేస్తేనే కదండి. మ్యాక్సిమం ఎంత ఎంటర్టైన్ చేస్తే దానికి అదంత లైఫ్ ఉంటుంది కదా. మేము అప్పట్లో మేము రాస్తున్నప్పుడు మమ్మల్ని అలా అనుకునేవారు కానీ తర్వాత ఫుల్ ప్రెజర్గా దాని మీద అందరూ బేస్ అయ్యి ఇప్పుడు సినిమాలు మ్యాక్సిమం ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్సే కదా బాగా ఆడుతున్నాయి సార్. అవును, అదే ప్రధాన కారణం అయింది. అప్పట్లో కొంచెం చులకన చూసేవారు, కామెడీ రాదు. అలాగే మేము తక్కువ రాసామండి కామెడీ, ముద్ర పడిపోయింది. తక్కువ రాసినా పెద్ద హిట్లు కదా సార్. ఆయనకిద్దరు చాలా పెద్ద హిట్, పెదరాయుడు చాలా పెద్ద హిట్. అలాగా యమధర్మరాజు అమ్మే చాలా మంచి హిట్ అండి, దాంట్లో ట్రాక్ కూడా. ఇలాగా చిన్నగా మా ఫస్ట్ ఫిల్మ్ పల్నాడు పోర్షన్ లో కూడా స్లీప్ వాక్, సిల్క్ స్మిత్ గారు, బ్రహ్మానందం గారు స్లీప్ ట్రాక్ అసలు హైలైట్ సార్. అది ఎలా సార్ ఆ థాట్? ఎలా స్లీప్ వాక్ అనేది ఉండే చాలా మంది ఉంటుంది కదా, నిజట్లో నడిచే అలవాటు. ఆ టైంలో మీరు పింగ్ చేసుకోవడం ఐడియా సార్. ఇప్పుడు యాక్చువల్గా ఆ ఫిల్మ్ తమిళ రీమేక్, అది చాలా సీరియస్ సిస్టర్ సెంటిమెంట్. కృష్ణరాజు గారు, రాధిక, అది చాలా సీరియస్గా వెళ్తుంటుంది. వేమన శ్రీనివాసరావు ఉన్నారంటే ఇంత సీరియస్ ఫిల్మ్లో చిన్న ఆ లైటర్ వే చేయడానికి చిన్న ఏదన్నా ఒక ట్రాక్ లాగా పెడదామంటే ఏటర్ మోహన్ గారితో మాట్లాడితే ఏటర్ మోహన్ గారు, వేమన శ్రీనివాసరావు, సుబ్బయ్య గారు అందరూ కూర్చుని ఒక ట్రాక్ ఉంటే బాగుంటది అంటే, అప్పుడు వేమన శ్రీనివాసరావు అంటే వీళ్ళు ఒక ఐడియా చెప్పారు.
వీళ్ళు ఒక ఐడియా చెప్పారు, స్లీప్ వాక్ మీద ఒకటి చెప్పారు, చాలా బాగుంది అంటే అప్పుడు ఆ సీన్లు చేసి ఇన్కాపరేట్ చేసాం. అది చాలా మంచి పేరు వచ్చింది. అది విని ఆ ట్రాక్ సక్సెస్ అవ్వగానే మన రవిరాజ యూనివర్సిటీ గారి దగ్గర ఎవరో చెప్తే ఆయన పిలిపించారు. ఆయన దగ్గర వర్క్ చేసాం, ఎంధర్మరాజు అమ్మాయి పెదరాయుడు ఇవన్నీ. అక్కడ నుంచి అవి చూసి మళ్ళీ ఈవీ గారి దగ్గరకు వచ్చాం. ఈవీ గారి దగ్గర అలా ఈయన దగ్గర 17 సినిమాలు, ఆయన దగ్గర అలా ఎక్కడ ఉంటే అక్కడ బిజీ. సోలోగా రాసేవాళ్ళం, డైలాగ్ రాసేవాళ్ళం, కామెడీ ట్రాక్ అంటే వదిలేవాళ్ళం కాదు, కామెడీ ట్రాక్ కూడా రాసేవాళ్ళం. సంవత్సరానికి 10-15 సినిమాలు చేసేవాళ్ళం. ఎలా సార్ టైం ఎలా సెట్ అయ్యి? టైం అలాగే ఇద్దరం బ్యాచిలర్సే, అప్పుడు ఇంకా పెళ్ళిళ్ళు కూడా కాలేదు. ఇద్దరం కూడా 24 hours వర్క్ చేసేవాళ్ళం అండి, హార్డ్ వర్క్ చేసేవాళ్ళం. సినిమాలు చూసేవాళ్ళ సార్ అప్పుడు? విపరీతంగా. ఫస్ట్ డే అంటే వెళ్ళిపోవాల్సిందే సినిమాకి, ఏ సినిమాకి. మేము పనిచేసిన సినిమా అయినా ఎలా సార్ ప్రతి రిలీజ్ అయిన సినిమా అప్డేట్ అవ్వాలి కదా సార్. కాదు సార్, టికెట్ ప్రైస్ ఎంత ఉండదు సార్ మీరు ఫస్ట్ చూసి? నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత మేము ఇక్కడ ఫస్ట్ అప్పుడు టికెట్ రేట్లు ఎంత ఉన్నాయి అంటే 60 రూపీస్ ఎంతోనండి, 60 or 50 ఉండే. బాల్కనీ సార్ అంతే, 100 రూపీస్ మ్యాక్సిమం వరకు చూసాము. ఇప్పుడు కొంచెం తగ్గింది కానీ అప్పుడు విపరీతంగా చూసాము. ఫస్ట్ ఏ సినిమా సార్ మీరు చూసిన సినిమా హైదరాబాద్లో ఫస్ట్ చూసింది గుర్తులేదు అంతలాగా, ఎప్పుడు 91లోనే ఎప్పుడో చూసానండి. ఇది రాజశేఖర్ గారిది, రాఘవేంద్రరావు గారిది, ఏంటి అల్లరిప్రియుడు. అది రవితేజ గారు దాంట్లో ఒక క్యారెక్టర్ ఫ్రెండ్ రోల్ చేస్తారు. ఆ ఫిల్మ్ అండి చూసినప్పుడు నేను ఫస్ట్. సార్ దాదాపుగా ఈవీ గారితో 17 సినిమాలు చేశారు. ఆయనకి ఇద్దరు నుంచి ఆవిడ వరకు చేశాం. కానీ చాలా కష్టపడ్డారు మీరు అనేది విన్నాం సార్. ఆయనతో జర్నీ ఎలా సార్ మీకు? ఆయనతో జర్నీ కదండి మాకు హెల్ప్ అయింది ఇండస్ట్రీ. ఎలా సార్ ఆయన దాకా మిమ్మల్ని పింగ్ అది చెప్పాను కదా మీకు, 2 months ఆయన దగ్గర తిరిగి ఆయనకి ఇద్దరు ట్రాక్ ఎప్పుడైతే సక్సెస్ అయిందో ఆయన మమ్మల్ని పిలిచి, ఏమయ్యా మీరు ఫుల్ ప్రెజర్గా రాయగలుగుతారు, కామెడీ మీదే ఎందుకు ముద్రపడిపోద్ది మీకు, ఇప్పటికీ ముద్రపడిపోయింది, మీరు ఫుల్గా రాయండి అని చెప్పేసి అక్కడ నుంచి ఇంట్లో ఉంటారు ప్రియాలు. ఇంట్లో అన్ని సినిమాలు ఫుల్ ప్రెజర్ డైలాగ్స్ రాస్తాం సార్, ఫుల్గా రాసాం డైలాగ్ వెర్షన్ అన్ని సినిమాలకి ఫుల్ వెర్షన్. ఆయనే ఫస్ట్ రాయించారు, తర్వాత మమ్మల్ని సోలోగా మాటలని కార్డు పడింది పోసాన కృష్ణమురళి గారు ఇచ్చేసారు. పోసాన కృష్ణమురళి అప్పటికి బిజీగా ఉంటారు, మాకన్నా కొంచెం సీనియర్ అయినా అప్పటికి ఆయన బిజీగా ఉన్నారు, 4-5 సినిమాలు చేసేవారు, కథలు ఇచ్చి చేస్తుండేవారు. ఆ టైంలో జై బజరంగి బలి అని ఆ సినిమాకి సోలో రైటర్ రమేష్ గోపి, రాజేంద్ర ప్రసాద్ గారిది. 95 మేము 87లో ఎంటర్ అయిన తర్వాత అండి కామెడీ రేకులు గోస్ట్ గాను వర్క్ చేసుకుంటా వచ్చి 95కే సోలో రైటర్ అయిపోయాం. ఓకే, అంటే విత్-ఇన్ 7 yearsలో సోలో రైటర్. హార్డ్ వర్క్ అని చెప్పొచ్చు కదా సార్. ఇప్పుడు పిఆర్ విపరీతంగా ఉందండి. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వచ్చింది. ఒక సినిమా రాస్తే సక్సెస్ అయితే టప్పున వెళ్ళిపోయింది. మేము ఎన్నో బ్లాక్ బస్టర్లు రాసాం, కానీ ఎక్కడో ఒక మూల సితార్లోనో జోచిత్తర్లోనో ఒక ఇంటర్వ్యూ వచ్చేది. ఎందుకంటే అది కూడా రిక్వెస్ట్ చేస్తే వేసేవారు, టప్పుడప్ప అందరూ పిలిచేసి రాసేయడం అవి ఉండేది కాదండి. ఎవరో పరిస్థితి పెద్ద పెద్ద సత్యానంద్ గారు లాంటి వాళ్ళు ఇంటర్వ్యూలే తప్ప ఒక మామూలు చిన్న రైటర్స్ ఇంటర్వ్యూలు అవి పెద్దగా వచ్చేవి కాదు. ఎంతో పెద్ద సినిమా అయితే తప్ప వాళ్ళ పేరు విపరీతంగా మారుమోగిపోతే తప్ప ఇండస్ట్రీలో వాళ్ళని పెద్ద ఫోకస్ అయ్యేది కాదు. కానీ ఇప్పుడైతే ఒక చిన్న సినిమా కూడా ఎక్స్ప్లోర్ అయిపోయింది బాగా. అప్పుడు అంతా వెబ్సైట్లు, పేపర్స్. అవునవును. అప్పుడు మీకు ఒక మ్యాగజైన్ లో ఒక ఆర్టికల్ వచ్చింది రావాలంటే అసలు చాలా గొప్ప విషయం, దాచిపెట్టుకునే వాళ్ళు. అవునవును. 95లోనే మాకు సితార్లో ఫస్ట్ ఇంటర్వ్యూ వచ్చిందండి. ఊళ్ళో కూడా మా ఫ్రెండ్స్ అందరూ కూడా, రిలేషన్స్లో అందరూ కూడా. అంటే అప్పట్లో సినిమా న్యూస్ అంటే సితారా జోచిత్రాలు ఉండే సార్. అప్పుడు ఎక్కువగా పేపర్స్, బుక్స్ వస్తుంటాయి కదా సార్, పాన్ షాప్లలో పెట్టి చదివే వాళ్ళ సార్ చదివి వాళ్ళందరూ. అక్కడ నుంచి మాకు అప్పుడు ట్రంకాల్సే ఫోన్ చేసారే, మీ ఇంటర్వ్యూ మొత్తం ఇక్కడ అందరూ చూసారు అని చాలా ఆనందపడి మా ఇద్దరు ఫోటోలు వేసి ఇంటర్వ్యూ రాశారు. వెరీ రేర్ అండి, ఎన్నో బ్లాక్ బస్టర్లు రాసాం, ఆయన వెరీ రేర్ ఇంటర్వ్యూ వచ్చేది మరి, అందుకు ఫోకస్ ఎక్కువ రాలా. దాదాపుగా నాకు తెలిసి జనరేషన్కి రైటర్ని నేను హరీష్ శంకర్ గారి దగ్గర పనిచేస్తున్నాను కాబట్టి తెలుసు, కానీ చాలా మంది డైరెక్టర్లకు ఇప్పుడు నేను రైటర్ అని తెలియదు, ఆర్టిస్ట్ గానే ఎక్కువ తెలుస్తాను. ఎందుకంటే సినిమాలో కాబట్టి ఆయన ఆర్టిస్ట్ అనుకుంటారు. చాలా మందికి అయ్యో ఆయన రైటర్ రా, ఆయన చాలా సినిమాలు రాస్తున్నాడు, అది రేర్ గా తెలుసు సార్. అంటే ఇప్పుడు వచ్చిన జనరేషన్ కి చాలా తక్కువ మంది తెలుస్తుంది. ఎందుకంటే మేము పనిచేసిన డైరెక్టర్లు అప్పట్లో మేము పనిచేసినప్పుడు ఉన్న ఇది ఇప్పుడు జనరేషన్ ఎవరికి తెలియదు కదా సార్. అవును సార్. చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా లేరు ఇప్పుడు అసలు. ఇప్పుడు ఏం సార్ అసిస్టెంట్ డైరెక్టర్ 2 సినిమాలు చేసి డైరెక్షన్ చేస్తున్నారు. అప్పుడు చాలా బేస్ ఉండేది. ఎందుకు సార్ అప్పుడు ఆ ఇది ఉండదు? అంటే మీరు ఇప్పుడు అన్ని హిట్లు కొట్టారు, డైరెక్టర్ గా స్టెప్ తీసుకోవడం కానీ ఆ టైంలో మీరు డైరెక్టర్ గా ఎందుకు స్టెప్ తీసుకోలేదంటే అండి, నాతో గోపి ఉన్నాడు, నేను వాడిని తీసుకొచ్చా. పీక్లో ఉన్నాం రైటర్గా, సంవత్సరానికి 4-5 సినిమాలు చేస్తున్నాం. అంత పీక్లో ఉన్నప్పుడు నేను డైవర్ట్ అయ్యాను అనుకోండి, ఇప్పుడు వాడి పరిస్థితి
నన్ను Okay. నమ్మి వచ్చాడు కదా. అందుకని మేము ఆ రైటర్గా పీక్ ఉన్నంతగానం చేసిన తర్వాత హరీష్ శంకర్ గారు అన్నాడు గబ్బర్ సింగ్ తర్వాత ఆర్టిస్ట్గా ఒక ఎలాగా డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళే కదా, ఆర్టిస్ట్గా ఒక చిన్న టైమింగ్ ఉంటుంది, ట్రై చేయండి ఊరికనే సరదాగా చేయండి ఏముంది అంటే అక్కడ నుంచి గబ్బర్ సింగ్ నుంచి చిన్న డైరెక్ట్ తీసుకున్నాను. కానీ ఆ టైంలో కానీ అంటే మీరు చేసిన సినిమాలు డైరెక్టర్లు అబ్బో అసలు ఎలా ఉండేది సార్ మీ చాలా మీద ఆ healthy ప్రేమ? వాతావరణం అంటే ఉంది. మీకేమైనా స్పెషల్గా ఏమైనా కేరింగ్ అంటే ఫైనాన్షియల్గా ఎప్పుడు ఓహో అనేది ఎప్పుడు ఎవరు అంత ఇదిగా వెళ్ళలేదు కానండి, పేరు ఇచ్చేవారు, మంచి పేరు ఇచ్చేవారు. ట్రావెల్ ఉండేది, మంచి ట్రావెల్ ఉండేదండి ఒక డైరెక్టర్. మంచి డబ్బులు ఉండేది ఎందుకంటే స్వార్థంగా ఉండేవాళ్ళం కాదు. స్వార్థం ఎప్పుడు ట్రావెల్ డైరెక్టర్తో కట్ అయిపోతే చెప్పనండి, నేను ఇది చేశాను ఇది నాదే, నాకు రావాల్సిన ఈ క్రెడిట్స్ రావట్లేదు అని ఎప్పుడైతే స్టార్ట్ అవుద్దో రైటర్కి గ్యాప్ పెరిగిపోతూ ఉంటుంది, ఇప్పటికీ పెరిగిపోతుందిగా. కానీ మాకు అలా కాకుండా మేము ఎప్పుడు అంత స్వార్థంగా లేవండి. అంటే అంత స్వార్థంగా ఈ సినిమాతో మన పేరు వచ్చేసేయాలి, మొత్తం పేరు అంతా మనమే తీసుకుని మనం విపరీతంగా సంపాదించేసుకుని మనం వెళ్ళిపోవాలి. పేరు రాయకపోయినా ఏమనిపించేది సార్? ఏమనేవాళ్ళం అసలు. గోష్ఠిగానే చాలా సినిమాలు చేసేవాడి మేము, గోష్ఠిగా మా పేరు మీద ఎన్నో సినిమాలు, మంచి సినిమాలు, మంచి మేము కష్టపడి పనిచేసినవి కూడా వేరే వాళ్ళకి పేర్లు వెళ్ళినవి కూడా చాలా ఉన్నాయి. రీగ్రెట్ ఫీల్ అయ్యేవాళ్ళు కదా అప్పట్లో మీరు? అంటే సార్ ఇప్పుడు మనకు వర్క్ కావాలి, వర్క్ చేయాలి, ముందుకెళ్ళాలి. ఇంకా ప్రతి సినిమా కాంట్రవర్సీగా అందరితో డైరెక్టర్లతో గొడవ పెట్టుకుంటాం అంటే ఇండస్ట్రీలో ఎన్నాళ్ళు సెషన్ అవుతాం? గొడవ పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు మాతో పాటు పనిచేసేవాళ్ళు. కానీ మేము ఎప్పుడు అలా డబ్బు అంటే ఈ రోజు వరకు డబ్బు కోసం ఇబ్బంది పడలేదు, కానీ విపరీతంగా చేసి కానీ అంత డబ్బు సంపాదించలేకపోయాం. కానీ డబ్బు కోసం ఇబ్బంది పడే స్థితి ఈ ఇండస్ట్రీ ఎప్పుడు ఇవ్వాల. ఈ కళామతలను నమ్ముకుని వచ్చాం కాబట్టి ఎప్పుడు ఆ పరిస్థితి మాకు ఇవ్వాల. ఎప్పుడు హ్యాపీగా అంటే ఓవర్గా ఎప్పుడు బిహేవ్ చేయలేదు, విపరీతంగా దీనికి వెళ్ళిపోలేదు కాబట్టి, మేము ఖర్చులకు వెళ్ళిపోలేదు కాబట్టి, మేము పనిచేసిన దాంట్లో మాకు వచ్చే దాంట్లో మేము హ్యాపీగానే ఇప్పటివరకు వెళ్ళాం. కానీ ఆర్థికంగా అంతా ఓకేనా సార్? ఆర్థికంగా హ్యాపీ అండి, చాలా హ్యాపీ అండి. ఇప్పుడు భగవంతుడు నమ్ముకుని వచ్చాం, వృత్తిని నమ్ముకుని వచ్చాం, కళను నమ్ముకుని వచ్చాం, ఆర్టిస్ట్గా కూడా ఇంకో చిన్న డైవర్ట్ చేసుకున్నాడు, బాగానే ఉంది వస్తాం. కానీ సార్ అప్పుడు హైదరాబాద్లో చాలా రేట్లు కానీ స్థలాలు కానీ మీరున్న టైంలో అంటే దాదాపు 30 ఏళ్ళ కిందట చాలా తక్కువ ఉండేటి. చాలా తక్కువ అంటే అండి, మీకు అసలు మేము వచ్చిన టైంలో 87, 88 అంటే అసలు అటు సైడ్ మాదాపూరే లేదు, కొండలు కదా అవన్నీ గుట్టలు, ఇక్కడ చెక్ పోస్ట్ తర్వాత ఏం లేదు. ఆ టైంలో డబ్బులు కొనుక్కున్నాడు, కొనేసుకునేవారండి. కానీ మాకు ఆ యావ ఉండేది కాదు, అంటే ఆలోచన ఉండేది కాదు. ఇక్కడ ఇప్పుడు మాతో పాటు అప్పుడు పనిచేసిన టెక్నీషియన్లు, ఆర్ట్ డైరెక్టర్లు ఉన్నారు. ఈ టెక్నీషియన్ చాలా మంది కోఆర్డినేటర్స్ వీళ్ళు ఉండేవారు కదండి. వాళ్ళంతా కామ్గా వెళ్ళి వాళ్ళు కొనుక్కున్న ఆ దృక్పథం, అంటే ఆ రియల్ ఎస్టేట్ ఇది ఉన్నవాళ్ళు ఇది ఫ్యూచర్లో ఇది ఎంత పెరుగుతాయి అనే ఆలోచనే లేదండి. కొంతమంది మన దగ్గర సపోజ్ డబ్బులు ఉన్నా ఏమన్నా కొందామంటే చెడగొట్టే వాళ్ళు ఎక్కువ ఉండేవారు. ఎలాగా తెలంగాణలో కబ్జా చేసేస్తారు, మీరేమో ఈ సినిమాల గోల్లో ఉంటారు, ఎక్కడ కొనేసి పడేస్తే ఎవరు వచ్చి ఇల్లు కట్టేసుకుంటారు, ఇలా కొంచెం భయపెట్టిన రోజులు కూడా ఉన్నాయి. మేము వెళ్ళి ఊళ్ళో కొనుక్కుంటేనేమో అవి పెరిగి చావాలా, అలా కొంత నష్టపోయాం ఫస్ట్లో. అంటే ఇప్పుడు కొనడానికి లేదు కదండి, ఇప్పుడు లక్షల కోట్లు అయిపోయినాయి. అప్పట్లో మేము కొనే స్టేజ్లోనేమో అలా భయపడి కొన్ని మానేసాము, కొన్ని ఆ యావ లేక కొంచెం ఆ దృష్టి లేక. సార్ ఇప్పుడు మహానుభావులు సుందరరామూర్తి గారు లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద రైటర్స్, ఏంటో మరి సరస్వతి ఉన్న చోట లక్ష్మి లేదు, చాలా మందికి లేదు. ఇప్పుడు సుందరరామూర్తి గారు అప్పట్లో అనేవారు మెడ్రాసే అయింది, ఆయన కనుక జాగ్రత్త పెడితే మెడ్రాసే అయింది. కానీ చెన్నై ఆయన అంటే నిలవలా. అలాగే చాలా మంది రైటర్స్ ఉన్నారు. అలాగని టాప్ సంపాదించిన టాప్ మోస్ట్ రైటర్స్ కూడా డబ్బు పరంగా సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. విపరీతమైన కీర్తి వచ్చి డబ్బు లేని వాళ్ళు కూడా రైటర్స్ ఉన్నారు. ఇంకా రెండు అంటే అటు సైడ్ ఆలోచించే వాళ్ళకి అటు వెళ్తుంది, ఇటు సైడ్ ఓన్లీ కళ వరకు ఆలోచించి ఇక్కడ ఇది ఒక ఫ్యాషన్ అండి, దీని మీద వచ్చాము. ఎప్పుడు డబ్బు సంపాదించుకుని వెళ్ళిపోవాలి, ఒక 5 ఏళ్ళు మొత్తం సెటిల్ చేసుకుని ఇక్కడ నుంచి ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవాలి, ఆ డబ్బు కోసమే ఇక్కడ రాలే కదా సార్. వస్తే ఆ యావ ఉండేదేమో, కానీ ఇప్పుడు అలా రాలేదు కాబట్టి మాకు ఆ యావ లేదు. కానీ ఇప్పుడు రైటర్స్కి సార్ ఒక సినిమా హిట్ పడి పెద్ద కలెక్షన్స్ వస్తాయి, ఓవర్ నైట్ లో కోట్లు. ఒక్క సినిమా హిట్ అవగానే ₹1 ఇమ్మని అడుగుతున్నారు. ఇప్పుడు మాకు శుభాకాంక్షలకి భీమనరసింహ గారు ఇప్పించడం కాదు పాపం, చెప్పడానికి కూడా ఆయన కూడా అంత ఇది లేదు కదా, అంత లెవెల్ లేదు అప్పుడు ఆయనకి. అప్పుడే శుభమస్తు అయింది. శుభమస్తు మాకు ఏటూరి మోహన్ గారు 5,000 ఇచ్చారు, ఫుల్ డైలాగ్ వెర్షన్తో. 5,000 అంటే ఫుల్ డైలాగ్. తోటపల్లి మోదీ గారు సోలో రైటరు, కార్డు ఆయనకి వెళ్ళింది, కానీ మేము దానికి కూడా ఫుల్ వెర్షన్ రాసాం శుభమస్తుకి.
షో మస్తు. ఫుల్ డైలాగ్ వర్షన్ 72 సీన్లు, కానీ దానికి 5,000 ఇచ్చారు మాకు. డిమాండ్ లేదు, ఎందుకంటే మాకు ఆయన ఫ్లాట్ ఇచ్చి ఆ ఫ్లాట్లో మేము 2 ఏళ్ళు ఉన్నాం ఆయన ఫ్లాట్లో. అప్పుడు మీకు వర్క్ ఇంపార్టెంట్ లేదు, వర్క్ ఇంపార్టెంట్. ఇప్పుడు మాకు ఒక మెడ్రాస్ లాంటి బజుల్లా రోడ్లో రామారావు గారు వీళ్ళందరూ పెద్ద దాసరి గారు ఇదంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్న ఆ రోడ్లో మాకు ఒక ఫ్లాట్ ఇచ్చారండి ఆయన ఉండటానికి, ఏటర్ మోహన్ గారు. మరి ఇంక అంతకన్నా మేము ఏం కోరుకోవాలా, మాకు షెల్టర్ ఇచ్చారు. మేము ఇండస్ట్రీలో సినిమాలు తిరగడానికి చేసుకోవడానికి మాకు ఒక షెల్టర్ కావాలి కదా, ఆ షెల్టర్ ఇచ్చారు. ఇంకా దానికన్నా రెమ్యూనరేషన్ ఏముందంటే 5,000 ఇచ్చారు. మేమేం దానికి ఏమి రిగ్రెట్ ఫీల్ అవ్వాలి. 5,000 తర్వాత శుభాకాంక్షల్లో ఎంత పెద్ద హిట్. అవును సార్, దానికి మ్యాక్సిమం మాది కంట్రిబ్యూషన్ చాలా ఉంది, నాది గోపిది. కానీ ఆ సినిమాకి 19,000 ఇచ్చారు మాకు. 19,000 సార్. 19,000 అంటే చాలా ఎక్కువ సార్ అప్పుడు ఆ టైంలో. కాదండి, ఏమి ఎక్కువ. అప్పుడు బ్రదర్స్ పరశు బ్రదర్స్ సత్యానంద్ గారు వీళ్ళంతా 5 లక్షలు అలా తీసుకుంటున్నారండి. 5 లక్షలు తీసుకుంటున్నారు. కానీ మేము 2 లక్షల రూపాయలకి రాసిన డైలాగ్ రాసిన టైంలో పోసాని గారు 5 లక్షలు అలా తీసుకునేవాడు డైలాగ్కి. అంటే డిమాండ్ చేసి తీసుకునే వాళ్ళు తీసుకున్నారు సార్. డిమాండ్ ఉండి కూడా మేము తీసుకోలేకపోయాం. అంటే ఆ ఇదిలో లేవు. అంటే మీరు అడగరు. ఇప్పుడు అడగడం అంటే డిమాండ్గా అడిగేవాళ్ళం కాదు, అలా ఇస్తేనే చేస్తాము, అలా ఇస్తే లేకపోతే మేము చేయము అని కాదు. వర్క్ ఉండాలి, వర్క్ చేయాలి, నెంబర్ ఆఫ్ మూవీస్ చేయాలి, నెంబర్ ఆఫ్ పర్సన్స్తో ట్రావెల్ అవ్వాలి, డైరెక్టర్స్తో ట్రావెల్ అవ్వాలి. ఎక్కువ అంటే ఒక్కో డైరెక్టర్ దగ్గర ఒక్కొక్కటి నేర్చుకోవడానికి ఒక ఇది ఉంటుంది సార్. ఇప్పుడు అంటే ఏం లేదు కానీ అప్పుడు ఉండేది. అప్పుడు విష్ణుగా దగ్గర చేసాం. 1.5 years ఆయనతో ట్రావెల్ అయ్యాను నేను. అంటే సినిమా రాసాం, ఏదో డైలాగ్ రాసాం, డబ్బులు వచ్చినాయి, వెళ్ళిపోయాం, అలా ఉండేది కదా. ట్రావెలింగ్ బాగుండేదేమో సార్, బాగా చాలా బాగుండేది. మేము పర్టికులర్గా మేము ట్రావెల్ అయ్యేవాళ్ళం సార్. మేము లొకేషన్ కూడా వెళ్ళేవాళ్ళం, ఆ డైరెక్టర్ గారితో ట్రావెల్ అయ్యేవాళ్ళం, ఆయన దగ్గర ఉన్న మంచిది ఏంటనేది నేర్చుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ రోజు కొన్ని ట్రీట్మెంట్ వర్క్ చేయగలుగుతున్నారంటే కథలకి డైరెక్టర్ల దగ్గర, వాళ్ళ దగ్గర నేర్చుకున్నాయి కదా సార్. ఓ ఇది ఇలా. ఇప్పుడు విష్ణునాథ్ గారు మేము పనిచేసినప్పుడు అప్పటికే ఆయనకు 70 years, 65, 70 years. అప్పుడు కూడా ఆయన ఒక యంగ్, అంటే శంకరాభరణం చేసినప్పుడు విష్ణునాథ్ గారు ఎలాగో అలా వస్తుండేవాడు. బ్రెయిన్కి ఏజ్ లేదు కదండి, బ్రెయిన్కి ఏజ్ ఉండదు కదా. ఆయన అప్పుడు కూడా ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాం మేము. అప్పుడు ఈ ఏజ్లో కూడా ఈయన ఇంత ఇదిగా సబ్జెక్ట్ అంటే ఇంత ఎలా కూర్చున్నాడు. పొద్దున్న రాత్రి దగ్గర 15 hours కూర్చునేవాడు కథ మీద డిస్కషన్. స్వరాభిషేకం అలాగే వర్క్ చేస్తాం ఆయనతో. సంగీతం గారితో విజయం, రామానాయుడు గారు బ్యానర్లో విజయం సినిమా పనిచేసాం. ఆయన దగ్గర పనిచేసినప్పుడు ఎన్నో నేర్చుకున్నాం. ఆయన అన్ని మాయాబజార్ కానీ అన్ని చెప్పుకుంటూ వచ్చేవారు, ఏ సినిమాకి ఎలా చేసాం ఏంటి అనేది. అవన్నీ మనకి పాఠాలే కదండి, అవన్నీ నేర్చుకుని అలా ఆ ఇదిలో ఉండేవాళ్ళం తప్ప ఈ విజయం సినిమాతో నాయుడు గారి దగ్గర అంత డబ్బు తీసుకోవాలి, లేదా ఈ సినిమాతో మోహన్ గారి దగ్గర, ఏటర్ మోహన్ గారి దగ్గర అంత డబ్బు తీసుకోవాలి, ఏం సంపాదించుకుని ఎక్కడికి వెళ్ళి సైట్ కొనేయాలి, ఎక్కడికి ఇల్లు కొనేయాలి, ఇలాంటి దుఃఖబోధం లేదు. రిమైనింగ్ వాళ్ళందరూ ఉండేవాళ్ళు సార్ డబ్బులు సంపాదించు. అప్పుడు ఉండేదా? మా టైంలో కూడా సంపాదించుకున్నాం. మా టైమే కదండి పోసాని గారు టాప్లో, ఆయన విపరీతంగా సంపాదించుకున్నాడు. ఆయన మా టైమే కదండి ఆయన కూడా ఉన్నది. ఒక్కొక్కరికి ఒక ఇది ఉంటుంది. ఆయనకి ప్రాపర్టీస్ కొనుక్కోవడాలు అది ఇది, డబ్బు మీద వ్యామోహం లేదేమో. మేము ఇద్దరం ఉన్నాం అందులోని. ఇంకొకటి, ఇప్పుడు ఒక మనిషికి ఆ రెమ్యునరేషన్ ఇద్దరం షేర్ చేసుకోవాలి కదండి. నేను గోపి ఇద్దరం షేర్ చేసుకోవాలి, ఇద్దరం ఫ్యామిలీస్తో ఉన్నాం. ఇద్దరు అంటే ఇప్పుడు ఒక రెమ్యునరేషన్ 2 కదా సార్. రమేష్ గోపి అంటే ఒకటే ఇస్తారు కదా. కానీ స్వార్థంగా నాకు తెలిసి మీ దగ్గర స్వార్థం లేదు, ఇద్దరం వెళ్ళాలి. స్టిల్ ఇప్పటికీ నేను ఇంకా అలాగే ఉన్నాను సార్, ఇప్పటికీ అలాగే ఉన్నాను. రెమ్యునరేషన్ సైడ్ ఇప్పటికీ అలాగే ఉన్నాను. నాకు ఇప్పటికీ ఇంకా అలాగే ఉంది పరిస్థితి. ఎవరు అసలు ఇచ్చే దాంట్లో కూడా కొంత ఎగ్గొట్టేస్తున్నారు. ఇప్పుడు కూడా ఎవరు ఫుల్ ప్రెజర్కి ఇచ్చేది లేదు. ఎందుకంటారు సార్? అంటే ప్రజెంట్ ఏదో హరీష్ దగ్గర చేస్తున్నాను. హరీష్ బాగానే నాకు సినిమా నేను ఎంత వర్క్ చేస్తున్నానో అంతవరకు నాకు బాగానే తను కూడా సపోర్ట్ చేస్తాడు. ప్రజెంట్ అతని దగ్గర చేస్తున్నాను కదా, అతను నాకు ఎప్పుడు బాగానే సపోర్ట్ చేస్తాడు. కానీ కామన్గా చెప్తున్నాను, అంటే రైటర్ అంటే అప్పటికన్నా ఇప్పటికి ఇంకా దారుణం అయిపోయింది పరిస్థితి, రైటర్ పరిస్థితి. ఎందుకంటే డైరెక్టర్లే రాసేసుకుంటున్నారు, డైలాగ్ రైటర్ అనేవాడు లేడండి. కానీ 10 ఏళ్ళకు ఒకసారి జనరేషన్ చేంజ్ అవుతుందంట. అంటే 2020కి, లేదంటే 1990 నుంచి 2000 నుంచి 2010 అట్లా కంటెంట్ అవుట్డేటెడ్ అవుతున్నాడా? రైటర్ రాయడంలో ఏమన్నా వెనక? అవుట్డేటెడ్ ఎప్పుడూ లేదండి. అవుట్డేటెడ్ అయిపోవడం, రైటర్లు అవుట్డేటెడ్ అయిపోయి కదండి. ఎందుకంటే ప్రజెంట్ జరుగుతున్న దీనికి అప్డేట్ అవుతూనే ఉంటాడు. బుక్స్ పరంగా అయితేనేంటి, వచ్చే సినిమాల పరంగా అయితే ఇప్పుడు సినిమా కూడా విపరీతంగా పెరిగిపోయింది సార్ కదా. ఎన్ని ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి. కానీ అన్ని సినిమాలు చూస్తున్నాం, వరల్డ్ సినిమా మొత్తం చూస్తున్నాం, మన ముందు ఉంటుంది, కళ్ళ ముందు ఫోన్లో ఉంటుంది, అన్నీ చూస్తున్నాం, అప్డేట్ అవుతున్నాం. కానీ ఏమవుతుందంటే ఇప్పుడు స్పాన్ తగ్గిపోయిందండి. ఒక రైటర్గా ఒక 10 సినిమాలు 15 సినిమాలు వర్క్ చేసి ఒక నాలెడ్జ్తో వచ్చే ఇది ఇప్పుడు ఏమైపోయిందంటే ఇండస్ట్రీ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇది ఒక ఉపాధి అయిపోయింది సార్. ఒక సినిమా చేయడం, ఒక కథ ఏదో అణగేసుకోవడం,
అసలు ఆ క్రాఫ్ట్ మీద కమాండ్ లేకుండా డైరెక్షన్ అంటాం. అన్న తర్వాత చూస్తున్నాగా ఎలా ఏమవుతుంది సార్ ఒక డైరెక్టరు అతనే రైటింగ్ రాసుకోవడం, స్క్రీన్ ప్లే రైటింగ్ అతనే రాసుకోవడం, డైలాగ్స్ మొత్తం అంతా ఒక డైరెక్టరే అంతా రాసుకున్నప్పుడు టీం ఉంటుందండి, టీం ఉంటుంది. అంటే ఫోకస్ రావట్లేదు ఇప్పుడు. టీం లేకుండా ఒక డైరెక్టర్ మొత్తం కూర్చేసి రాసేసుకోవట్లేదండి. అంటే వాళ్ళకి స్కోప్ ఇస్తున్నారంటారా ఇప్పుడు ఈ జనరేషన్? ఇప్పుడు పేరు ఇవ్వట్లా, పేరు ఎక్కువ ఇవ్వట్లా, మనీ కూడా పెద్దగా ఇవ్వట్లా. కానీ టీంతోనే వర్క్ జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఒక మనిషి రాసేయడు సార్ మొత్తం అన్ని. కంపల్సరీ దగ్గర గోస్టులు ఉంటున్నారు, గోస్టులతో తీసుకుంటున్నారు, అన్నీ ఉంటున్నాయి. కానీ మాకు అప్పుడు మరి మా గురువు గారు అందరికీ పేర్లు వేసేవారు, ఈవి గారు అందరికీ పేరు వేసేవారు. అంతా రైటర్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. మరి ఈవి గారు మన రవిరాజ ఇన్స్టిట్యూట్ గారు ప్రతి సినిమాలో మాకు నేమ్ వేసేవారు. ప్రతి పిక్చర్లో నేమ్ ఉండేది. అది సోలో మాటలో, రచనా సహకారమో, కథా విస్తరణో, స్క్రీన్ ప్లేనో, లేదా ఇంకో కామెడీ ట్రాకో, కంపల్సరీ ట్రాక్ ఒక పేరు ఉండేదండి. ఇప్పుడు లేవు పేర్లు. డబ్బులు తక్కువ ఇచ్చినా పేరు పడితే అది గొప్ప విషయం ఉండదు. అదే సార్, అదే కోరుకుంటారు కదండి రైటరు. డబ్బైనా పేరైనా కావాలని కోరుకుంటారు కదా. ఇప్పుడు అసలు పేరు ఇవ్వడానికి 10 ఏళ్ళకి ఇంటి పేరు అయిపోయింది కదండి. స్క్రీన్ ప్లే మాటలు అలా అయిపోయింది ఇంటి పేర్ల. కానీ చేయకపోయినా ఆ పేరు వేసుకోవడం ఇంటి పేరు కింద అయిపోయింది అది. కానీ అసిస్టెంట్ డైరెక్టర్ల జీవితాలు కానీ, అంటే వాళ్ళకు తిన్నా తినకపోయినా వాళ్ళ ఇంటి దగ్గర ఇబ్బందులు ఉన్నా, చాలామంది చాలా సినిమాలకు వర్క్ చేస్తారు, పేరు పడదో పడదో కూడా తెలియదు. బట్ వాళ్ళ లైఫ్ స్టైల్స్ ఎలా ఉంటాయి సార్ అసిస్టెంట్ డైరెక్టర్? అదే సార్, ఇప్పుడు ఆ స్ట్రగుల్ వల్లే వాళ్ళు డైరెక్టర్లు అయిన తర్వాత అలా తయారైపోతున్నారండి. ఎందుకంటే ఆ కష్టం ఉంటుంది కదా, వాళ్ళ అనిగ తొక్కి 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 వస్తున్నారు కదా. ఇప్పుడు రావడం వల్ల వాళ్ళ డైరెక్టర్ సక్సెస్ అయితే అదంతా చూపిస్తున్నారు మళ్ళీ వాళ్ళు. ఎందుకంటే మేము ఎవడన్నా ఒక ఈజీగా వస్తున్నాడంటే ఎందుకు రావాలి వీడు అంత ఈజీగా, మేము అంత ఈజీగా రాలేకపోయాంగా, అంత ఈజీగా రావడానికి అన్నట్టు అంత కసి వస్తుంది వాళ్ళు. అలా అయిపోయింది. ఇప్పుడు నేను అలా చూస్తున్నాను చాలా మందిని. అంటే మనం ఎంత కష్టపడి వచ్చాం, వీడంత ఈజీగా వచ్చేస్తాడా అనే ఫీలింగ్ అలా తయారైపోయింది సార్. ఎక్కడి నుంచి సార్ అప్పుడు మేము ఎంటర్ అయిన టైంలో అండి ఇంకొకరికి హెల్ప్ చేసేవారు. ఇప్పుడు అలా లేదు. అప్పుడు ఎంకరేజ్మెంట్ డైరెక్టర్ అవుతున్నాడంటే ఇమీడియట్ గా వాడికి ఏం గొయ్యలు తవ్వాలన్నట్టు ఫీలింగ్ లో ఉన్నారు ఇప్పుడు జనరేషన్. కానీ అప్పుడు హెల్దీగా ఉండేది సార్, చాలా హెల్దీగా ఉండేదండి. ఇప్పుడు మన వాళ్ళకన్నా తమిళియన్స్ వాళ్ళు తమిళ ఇండస్ట్రీ నుంచి అండి ఒక డైరెక్టర్ వస్తే వాళ్ళు అందరినీ తీసుకొచ్చేవాడు. కానీ మన తెలుగు వాడికి లేదు సార్ ఇది. వాళ్ళకున్న ఐక్యత, వాళ్ళకున్న యూనిటీ మనకు లేదు సార్. నేను తమిళ డైరెక్టర్స్ ఎక్కువ పనిచేశాను కదా. నేను ఇంట్లో 1 ఏళ్ళకి మాకు నందేవాడు వచ్చింది. ఆ సినిమాకి నేను ట్రావెల్ అయ్యే తమిళ సీను, మేము సొల్లామలై, మేము చాలా సినిమాలు రీమేక్లు ఎక్కువ చేశాను. తమిళ డైరెక్టర్స్ చాలా మంది వాళ్ళ అసిస్టెంట్ని తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ కథలో కూర్చుంటారు, హెల్ప్ చేస్తారు. వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు డైరెక్టర్ అవ్వడం కోసం వాళ్ళ దగ్గర రికమెండ్ చేస్తారు. వాళ్ళ యూనిటీ బాగుంటుంది సార్. వాళ్ళ బ్రహ్మాండ యూనిటీ అన్నారు. మనకు లేదు అది. కానీ వాళ్ళ సినిమాలు ఇక్కడ బాగా ఆడతాయి కదా సార్. మంచిగా బాగుంటే తెలుగు ఆడియన్స్ ఫస్ట్ నుంచి బాగానే ఆదరిస్తారుగా. కాదు సార్, ఇప్పుడు మన సినిమాలు కూడా చూస్తున్నారు. అలా అని కాదు, అసలు వాళ్ళు ఐక్యత ఉండటం వల్ల వాళ్ళు ఎక్కువ ఎంకరేజ్ చేసుకోగలుగుతారు వాళ్ళ టీములని. మన వాళ్ళకి కొంచెం తక్కువ ఆ రకంగా పోల్చుకుంటే, చాలా తక్కువ. ఎవరో కొంతమంది డైరెక్టర్లు ఉన్నారండి తన అసిస్టెంట్లను పైకి తీసుకొచ్చాడు. ఇప్పుడు సుకుమార్ గారు ఉన్నారు. సుకుమార్ గారు వాళ్ళ అసిస్టెంట్స్ అందరినీ ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు వస్తున్నాడు. అలాగే ఇప్పుడు అనిల్ రావుపూడి గారు కూడా వాళ్ళ అసిస్టెంట్స్ అందరినీ బాగా ఎంకరేజ్ చేస్తాడు. వాళ్ళ పక్కన వాళ్ళు అందరినీ అనిల్ రావుపూడి చాలా బాగా ఎంకరేజ్ చేస్తాడండి. నాకు తెలిసి తను చాలా ఎంకరేజ్ చేసి తన అసిస్టెంట్ని కూడా డైరెక్టర్లు అవ్వడానికి, తన రైటర్స్ని కూడా బాగా ఎంకరేజ్ చేస్తాడు. వాళ్ళని చాలా ఫైనాన్షియల్గా కూడా చాలా బాగా చూసుకుంటాడు. చాలా తక్కువ మంది డైరెక్టర్లు ఉన్నారు సార్. ఎందుకంటే వాళ్ళు గట్టెక్కేసిన తర్వాత వాళ్ళు ఏదైపోయిందో స్వార్థానికి వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు ఎక్కువ ఉన్నారు అలాగా. కానీ చాలా అనిల్ రావుపూడి గారు లాగా కొంతమంది డైరెక్టర్లు చాలా తక్కువ ఉన్నారండి. సుకుమార్ గారు లాగా కొంచెం వాళ్ళ అసిస్టెంట్లు కూడా హెల్ప్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ సార్ మద్రాసు ఇండస్ట్రీని చూసారు, హైదరాబాద్ ఇండస్ట్రీ, మెడ్రాస్ ఇండస్ట్రీ చూసాం, హైదరాబాద్ చూసాం. ఏంటి సార్ వేరియేషన్ ఏం చెప్తారు ఈ రెండు? మెడ్రాస్లో కల్చరే వేరు కదా సార్. మెడ్రాస్లో సినిమా సెంటర్ అది, సినిమా సెంటర్ అది. ఇప్పుడు హైదరాబాద్ ఏం లేదు అసలు. కాదు, అలా కాదండి. అంటే నేను ఎందుకంటే అక్కడ పెరిగిన వాళ్ళకి మాకు హైదరాబాద్ కొంచెం తేడాగా అనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది అంటే ఇక్కడ వాతావరణం అంతా ఎలా ఉంటుందంటే కొంచెం అంత లేట్గా ఉంటుంది. అక్కడ బాగా ఎర్లీగా ఉంటుంది. మాకు 7కే సిట్టింగ్ స్టార్ట్ అయిపోయింది. కానీ సార్ మా జనరేషన్కి హైదరాబాద్ ఇండస్ట్రీ ఇక్కడ మీ జనరేషన్కి ఇక్కడ హైదరాబాద్లో 10 గంటలకు వర్క్ స్టార్ట్ అవుతుందంటే చాలా ఎర్లీ అన్నట్టు. మెడ్రాస్లో అప్పుడు లంచ్కి వెళ్ళిపోతారు అందరూ. షూటింగ్ ఎన్ని స్టార్ట్ అవుతుంది సార్? మెడ్రాస్ 7 o'clock కాల్ షీట్లే అండి అన్ని. మనకి ఇక్కడ ఎన్ని గంటలకు సార్? ఇక్కడ బాంబే కాల్ షీట్లే కదా ఇక్కడ ఎక్కువ. మ్యాక్సిమం అంటే కొన్ని సినిమాలు 7కి స్టార్ట్ అవుతుంటాయి, కానీ మ్యాక్సిమం 10 అవుద్ది ఎలాగలేదన్నా. అసలు ఆ మెడ్రాస్లో అప్పుడు మేము వచ్చిన టైంలో సిట్టింగ్స్ అంటే 6:30కి స్టార్ట్ అయిపోతాయండి మాకు.
5 గంటలకే కారు వాడు వచ్చేసి వాడు అతనే కార్ డ్రైవరే విభూతులు పెట్టుకుని అప్పటికే స్నానాలు చేసి చెన్నై విభూతులు పెట్టుకుని వస్తుంటే ఆ వాతావరణం వేరేగా ఉండేది. మెడ్రాస్ వాతావరణం అసలు మేము అది మిస్ అండి. అది మిస్ ఫుడ్ ఎలా ఉండేది సార్ ఎక్స్ట్రాడినరీ అండి. ఫుడ్ అయ్యో సౌత్లో టాప్ కదండి, కేరళ తమిళనాడు ఫుడ్కి చాలా బాగా మంచి వాతావరణంలో పెరిగామండి అక్కడ మేము. అక్కడ చాలా హెల్దీ వాతావరణంలో పెరిగాం. అంటే ఇప్పుడు మనం ఒక డైరెక్టర్ దగ్గర వర్క్ చేస్తుంటే ఇంకొకళ్ళు ఎవరన్నా వస్తే ఏమయ్యా పలానా డైరెక్టర్ దగ్గర ఒక సినిమా స్టార్ట్ అవుతుంది అయ్యా, వెళ్ళండి అక్కడికి వెళ్ళి అక్కడ రైటర్ కావాలి అని చెప్పి. ఇప్పుడు ఇక్కడ అసలు చెప్పే పరిస్థితి కూడా లేదు. తెలిసినా కూడా చెప్పరు. అంత దారుణంగా ఉంది పరిస్థితి. చెప్తే అప్పటికి ఇప్పుడు వాతావరణం మారిపోయింది సార్. కాంపిటేటివ్ విపరీతంగా పెరిగిపోయింది. అప్పుడు కాంపిటీషన్ ఉండింది, ఉన్నా సరే ఒక హెల్పింగ్ నేచర్ అనేది ఉండింది. ఇప్పుడు అసలు అది లేదు. వీడు వస్తే మనకు అడ్డుపడతాడేమో, వీడు వస్తే సార్ ఇప్పుడు నేను రైటర్స్ని ఎంతో మందిని నేను పీక్లో ఉన్నప్పుడు కూడా ఒకడు ఎవరన్నా మంచి కథ చెప్తే నేను ఒకరికి రికమెండ్ చేసేవాడిని. మీ చుట్టూ కూడా రైటర్గా ఉండి కూడా అయ్యో వీడు వస్తే నాకు అవకాశాలు తగ్గిపోతాయి అంటే ఎవరిని ఆపుతాం సార్ టాలెంట్ ఉన్నోడిని. సార్ మీ చుట్టూ కూడా హెల్దీ కాంపిటీషన్ జరిగేది. హెల్దీ, చాలా హెల్దీ. అంటే మీరు కూడా బ్రెయిన్ సార్ అన్ని శాఖల్లోనే హెల్దీగా ఉండేది సార్. అందరూ అన్ని శాఖల్లో ఒక పోటీతత్వం ఉండేది తప్ప జలస్ లేదు. జలస్ లేదా ఈ కుళ్ళు బిహేవియర్లు ఇలాంటివి లేవు. ఇప్పుడు పోటీ వాతావరణం కన్నా ముందు ఎక్కువైపోయినాయి. కానీ ఇప్పుడు మీరు సినిమాలు మనమే చంపుకుంటున్నామండి సార్. ఇప్పుడు మీరు రిఫర్ చేస్తారు మంచి రైటర్లు ఉన్నా, డైరెక్టర్లు ఉన్నా. ఇప్పుడు ఏంటంటే బాబు నా కెరీర్ మొత్తం రికమెండేషన్లతోనే ఉంది. నేను అసలు ఎప్పుడైనా ఇప్పుడు మీరు ఒక మంచి కథ చెప్పండి, నేను ఒకరి దగ్గరికి వెళ్ళి కూర్చోబెడతాను. నేను ఈ హీరోలకి నేను ఎన్ని కథలు చెప్పిస్తాను. అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ నన్ను, ఇప్పుడు నాకు ఉన్న పేరే అది కదా, రమేష్ రెడ్డి గారు ఆయనకి చెప్తే హెల్ప్ చేస్తాడు, కథ చెప్పిస్తే ఏమన్నా హీరోకి చెప్పిస్తాడు, లేదా ఏమన్నా ప్రొడ్యూసర్కి చెప్పిస్తాడు అనేది ఇండస్ట్రీ అంతా ఉంది ప్రజెంట్. ఇప్పుడు సార్ ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళ దగ్గర టాలెంట్ ఉన్నా, వాళ్ళ దగ్గర రైటింగ్ స్కిల్స్ ఉన్నా మీరు సపోర్ట్ చేస్తారు? 100% చేస్తారు, 200% చేస్తాను సార్. ఎవరి టాలెంట్ని ఎవరు ఆపుతాం సార్? ఇప్పుడు మనం ఇక్కడ నొక్కి పెడతాం, ఇంకో చోట వస్తాడండి, మనం ఆపలేం కదా. అవును మరి ఇప్పుడు ఇప్పుడు కళను నమ్ముకుని వచ్చిన వాళ్ళని ఎవరిని మనం ఆపలేము సార్. వాళ్ళు నిజంగా టాలెంట్ ఉంటే వాడు ఇప్పుడు కాకపోతే ఇంకోసారి కాకపోతే ఇంకోసారి బయటకు వస్తారు సార్. ఇప్పుడు ఒక విత్తనం భూమి మీద పడింది సార్, ఒక అడుగు పడింది దాని మీద, ఓకే, అడుగు ఉంది దాని మీద, అక్కడ రాపోవచ్చు, పక్క నుంచి వచ్చేస్తుంది. పక్క నుంచి వచ్చేస్తుంది మొలక. చిన్న లాజిక్ అంతే కదా. ఇప్పుడు నిజంగా అది మొలకెత్తే గుణం దానికి ఉంటే, ఆ విత్తుకి మొనకెత్తే గుణం ఉంటే అది ఎక్కడి నుంచైనా బయటకు వస్తుంది కదా. అలాగే వాడిలో టాలెంట్ ఉంటే వాడు మీరు తొక్కుతారు, నేను తొక్కుతాను వాడిని అణిచి, కానీ ఇంకో చోట నుంచి బయటకు వస్తాడుగా. అవును, ఆ స్వభావం ఉన్నది. ఎందుకంటే మనలాగే బతకడానికి ఇతను వచ్చాడు, కానీ అతనికి అవకాశం వచ్చింది అనుకో, అతని వల్ల 10 మంది బతుకుతారుగా. ఒక సినిమా అంటే 40 కుటుంబాల మీద ఆధారపడి ఉంటుంది సార్. అవును, అందుకే కట్ చేస్తున్నప్పుడు ఆ లింకులు కరెక్ట్గా చూడలేదు అనుకోండి, 4 లింకులు కరెక్ట్గా పోతే 40 కుటుంబాలు సఫర్ అవుతాయి అంటాను నేను. కథ విషయంలోనే నేను అంత లాజిక్గా ఉంటా. ఎందుకంటే కథలో 4 లింకులు కరెక్ట్గా లేవనుకోండి, 40 కుటుంబాలు సఫర్ అవుతాయి దానివల్ల. కథే కదా సార్ మెయిన్. కథ బాగుంటేనే కదా రేపు రిజల్ట్ దాని మీద ఆధారపడి ఉంటుంది సార్. ఇప్పుడున్న డైరెక్టర్లు పక్కన అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ మిగతా వాళ్ళు కానీ ఏదన్నా వాళ్ళకి హింట్స్ ఇచ్చినా కానీ కొంచెం ఈగోయిజం కానీ, లేదంటే నువ్వు చెప్తే నేను తీసుకోవాలా, నేను చెప్తుంది రాయి కానీ అంటే ఇలాంటి డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. అప్పట్లో మీరు వర్క్ చేసిన డైరెక్టర్లు ఈవీవి గారు అవ్వని, భీమినేని అవ్వని, విశ్వనాథ్ గారు అవ్వని, అంటే మీరు చెప్పినప్పుడు వాళ్ళు ఎలా తీసుకుంటారు సార్? తీసుకుంటారండి, 100% తీసుకునే వాతావరణం ఉంది. ఎందుకంటే మా గురువు గారికి నేను షూటింగ్ స్పాట్లో ఉన్నప్పుడు ఈవీ గారికి ఎన్నోసార్లు సీన్లో నాకు టకటక అప్పుడు అనిపించి నేను చెప్తుంటే ఇమ్మీడియట్గా ఆయన షార్ట్ మార్చిపెట్టి చేసేవాడు ఆయన. అప్పుడు ఉన్న స్టాఫ్ ఏమయ్యా స్పాట్లో మీరు ఎందుకయ్యా నస టైం వేస్ట్ అయిపోతుంది, నెక్స్ట్ 2 సీన్లు అవ్వాలి ఈ రోజు అన్నా సరే మా గురువు గారు కేర్ చేసేవాడు కదా. మాట్లాడకండి, బెటర్మెంట్ వచ్చినప్పుడు తీసుకోవాలయ్యా, మీకు షూటింగ్ కంగారేంటి, అవ్వకపోతే రేపు అవుద్ది సీను అనేవాడు ఆయన. కానీ ఇప్పుడు ఈగోలకి వెళ్తారు కదా, స్పాట్లో చెప్పడానికి వీలు లేదండి ఇప్పుడు డైరెక్టర్లకి. ఇప్పుడు రైటర్ వచ్చే లొకేషన్లో ఒక మంచి వాయిస్తో ఏమైనా చెప్పాడు అనుకోండి, అందరూ చూసే వాతావరణం అంతా వీడే మొత్తం చేస్తున్నాడు, డైరెక్టర్ది ఏమీ లేదు అని ఫోకస్ అయిపోద్దాం అని ఒక ఇన్ఫీరియారిటీ దీనికి వెళ్ళిపోతున్నారు. కానీ సినిమాకి సమిష్టి కృషి అనేది అది మర్చిపోతున్నారు. కానీ డైరెక్టర్లు కొంచెం షూటింగ్ సెట్స్లో కానీ అంటే ఒక వైబ్లో ఉంటారు సార్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డైరెక్టర్లు ఎవరన్నా, ఇప్పుడు అది సినిమా చిన్నదా పెద్దదా పక్కన పెడితే ఎందుకు సార్ అంత అంటే ఒక డైరెక్టర్కి ఎందుకు అంటే ఒక టీం వర్క్ వెళ్ళకపోవడానికి గల రీజన్ ఏమైనా ఉందా? టీం వర్క్ జరుగుతుంది సార్ ఎక్కడ రూమ్లోనే. మీరు అడుగుతున్నారు సెట్లో ఏమన్నా, సెట్లో ఇంక మాట్లాడితే ఒక డైరెక్టర్ వాయిస్ ఒకటే. ఇప్పుడు ఏమైపోతుందంటే ఈగో ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి సార్. ఈగో డామినేట్ చేస్తుంది ఇండస్ట్రీ నెంబర్ 1 ఎవరంటారు? నేను ఈగో అంటాను.
బా ఎందుకంటే కాదు లైన్లో చెప్పేసారు. ఇండస్ట్రీలో నేను ఆయన హీరో నెంబర్ 1 అంటే కాదు. ప్రజెంట్ ఇండస్ట్రీలో ఈగో నెంబర్ 1. ఈగో తాండవేస్తుంది ఇక్కడ. సార్ అప్పట్లో ఒక హీరో 4 సినిమాలు చేసేవాడు సార్ అప్పట్లో మీరున్న టైంలో. ఇప్పుడు ఎవరైతే వెంకటేష్ గారు మేము ఉన్న టైంలో కృష్ణ గారు ఉన్నారు కదా సార్. కృష్ణ గారు ఉన్నారు. పీక్ లో ఉన్నాడు కదా సూపర్ స్టార్ కృష్ణ గారు. కృష్ణ గారు ఒక ఇయర్ కి ఒక 5 ఆయన ఏజ్ కొంచెం ఇదైనప్పుడు కూడా ఆయన 5-6 సినిమాలు చేసేవారు సార్. మిగతా హీరోలు కూడా 2-3 సినిమాలు చేసేవాళ్ళు. వెంకటేష్ బాబు సంవత్సరానికి 2-3 సినిమాలు చేసేవారు. నాగార్జున గారు చేసేవారు. చిరంజీవి గారు కూడా చేసేవారు కదా. చిరంజీవి గారు చేసేవారు. బాలయ్య బాబు విపరీతంగా చేసేవారు. అప్పుడు రెవెన్యూ కూడా ఇండస్ట్రీకి అంటే చాలా విపరీతంగా రన్నింగ్ లో ఉండేది. ఇది 6 నెలలకు ఒకసారి. అంటే షూటింగ్ ఎన్ని రోజులు సార్? 30 రోజులు. ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు. ఎందుకు సార్ ఇప్పుడు ఎక్కువగా అంటే ఒక 1 year 2 years చాలా కేర్ అండి. అంటే అద్భుతాలు చేద్దామని ఎక్కువ, అంటే అన్ని సంవత్సరాలు చేస్తేనే అద్భుతాలు వస్తాయని. అప్పుడు అద్భుతాలు చేశారు, 30 రోజుల్లోనే చేశారు. ఇప్పుడు 3 సంవత్సరాలు పడుతుంది అద్భుతం. 30 రోజుల్లో చేసిన 100 రోజులు 100 రోజులు ఆడిన రోజులు ఉన్నాయి, పోయిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు 3 సంవత్సరాలు చేసినా 4 సంవత్సరాలు చేసినా 100 రోజులు ఆడతాయో అదే రేంజ్, పోయినా అదే డిజాస్టర్. అంటే అప్పుడు కానీ రోజులు పెరిగిపోయినాయి, సంవత్సరాలు అయిపోతున్నాయి ఇప్పుడు ఏకంగా. అప్పుడు మ్యాక్సిమం 40 రోజులు 50 రోజులు టాకీ అయిందంటే 50 రోజులు టాకీ చేశాడా ఏంటి, అంత చేసేది ఏముంది అక్కడ అని అంత ఆశ్చర్యపోయేవారు. ఇప్పుడు 2 సంవత్సరాలు చాలా ఎర్లీగా చేశాడు, 2 years లో అయిపోయిందా? 1 week కూడా ఆడటం లేదు కదా. అప్పుడు అంతే. ఇప్పుడు 30 రోజులు చేసిన 1 week ఆడపోయినా సూపర్ హిట్లు కూడా ఉన్నాయి, 1 week ఆడనే ఉన్నాయి. ఇప్పుడు 3 సంవత్సరాలు చేసినా సూపర్ హిట్ అని గ్యారెంటీ ఇస్తారండి? కాదు సార్, నేను అనేది ఏంటంటే అప్పట్లో సినిమా, ఇప్పుడు ఒక హీరో ఉన్నాడు సార్, వెంకటేష్ గారి సినిమా ఉంది, 4 సినిమాలు ఉన్నాయి సంవత్సరంలో. సరే ఒక సినిమా పోయినా ఇంకో సినిమా ఎత్తుకోవడము, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఉన్నాయి సార్. 4 సినిమాలు 3 ఆడేసి అప్పుడు 3 ఆడేటి. సరే, ఎందుకంటే ఒక డ్రామా, ఒక క్వాలిటీ, ఒక పద్ధతి అన్నీ ఉండేవి. అంత ఫాస్ట్గా కూడా టెక్నీషియన్ వర్క్ చేసేవారు. ఎలాగా అసలు ఇంత టెన్షన్స్ ఏం లేవండి. అంటే ఒక చాలా ఆడుతూ పాడుతూ కూడా 30 రోజులు టాకీ చేసేవారు. సార్ డిస్ట్రిబ్యూటర్కి ఒక సినిమా లాస్ వచ్చినా నెక్స్ట్ సినిమాకి ఎత్తుకుంటుంది. బాగా. అంటే ఇంకో సినిమాకు ఇప్పుడేంటి, ఒక డిస్ట్రిబ్యూటర్ కానీ ఒక ఎగ్జిబిటర్ కానీ ఒక లాస్ వచ్చింది అనుకో, అది మళ్ళీ ప్రొడ్యూసర్ మీద వేస్తున్నారు. ఇప్పుడు 1 year తర్వాత వచ్చే సినిమా ఎక్కడ ఉన్నాడు సార్? ప్రొడ్యూసర్ ఎక్కడ ఉన్నాడు సార్? మేనేజర్ సంతకాలు పెట్టి, చెక్ల మీద సంతకాలు పెట్టి ఇదే అయిపోయింది కదా అయింది. చెక్ సంతకానికి ఉపయోగపడుతున్నాడు ప్రొడ్యూసర్. ఎక్కడ ఉన్నాడు సార్? మేము ఉన్నప్పుడు రామానాయుడు గారు, విబి రాజేంద్ర ప్రసాద్ గారు ప్రొడ్యూసర్స్ అంటే వాళ్ళు సార్. దాసరి గారు మహానుభావులు అందరి దగ్గర పనిచేసాం సార్ మేము. విబి రాజేంద్ర ప్రసాద్ గారు బలేబులుడు ఆయన కంపెనీలో జగపతి ఆర్ట్స్లో చేసాం. రాయుడు గారి దగ్గర 12-13 సినిమాలు చేశాను నేను. ఇలాంటి ప్రొడ్యూసర్లను చూసి వచ్చాం సార్ మేము. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఎక్కడ ఉన్నాడు సార్? సరే, రామనాయుడు గారు ప్రొడ్యూసర్ సెట్లో ఎక్కడ ఉన్నాడంటే వెతుక్కోవాల్సిన పరిస్థితి సార్. నాయుడు గారు సెట్కి వస్తున్నాడంటే పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండేది. నాయుడు గారు వచ్చాయంటే అసలు ఎలా ఉండేది, టెక్నీషియన్లు అందరూ అలా నిలబడేవారు. అంత 24 ట్రాప్స్ గమనించేవాళ్ళు సార్ అన్ని. రామనాయుడు గారు అన్నీ అండి, ఎవ్రీథింగ్ ఆయన హోల్డ్లో ఉండాలి. ఇప్పుడు ఎందుకు సార్ ప్రొడ్యూసర్ కనపడటం లేదు సెట్? కనపడ్డావు, ఎవరు కనిపిస్తారు సార్? దానికి ఆన్సర్ మనమే మనకి ఈజీగా ఇప్పుడు ప్రజెంట్ తెలిసిపోతుంది కదండి ఆన్సర్ ఏంటనేది. ప్రొడ్యూసర్ ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు అనేది. ప్రొడ్యూసర్ లేకపోతే ఎక్కడున్నాం సార్ మనందరం? అతను అన్ని కష్టాలు పడి అది చేసి ఈ రిస్క్ చేసి డబ్బట్టుకొచ్చి ఆస్తులు అమ్ముకుని అవి చేసుకుని ఫైనాన్షియల్ తెచ్చుకుని వడ్డీలు తెచ్చుకుని ఏం తెచ్చుకున్నా సినిమా తీయకపోతే మనం ఎక్కడున్నాం సార్? సినిమా ఎక్కడుంది? మరి అలాంటి వాడికి ఇంపార్టెన్స్ ఏది? డైరెక్టర్కి ఎక్కడ ఇంపార్టెన్స్ ఉంది సార్? కానీ ప్రొడ్యూసర్లు ప్రజెంట్ ఉన్న ప్రొడ్యూసర్లు ఒక్క సినిమాకే వెనుదిరిగి లేరు సార్. మంచి ప్రొడ్యూసర్లు ఎవరు లేరు సార్ ఇండస్ట్రీలో. ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతికి వెళ్ళిన ప్రొడ్యూసర్లు ఎవరున్నారు సార్? ఇప్పుడు ఎవరున్నారు? అప్పుడు సిస్టమేటిక్గా సినిమాలు తీసి ఒక పద్ధతి, ఒక ఫండమెంటల్గా సినిమాలు తీసిన వాళ్ళు, సినిమా అంటే ఇలా తీస్తే ఇలా చేయాలి, అది ఇది దాన్ని ఒక పద్ధతిగా చేసిన వాళ్ళు, ఆ ప్రొడ్యూసర్లు అందరూ ఇప్పుడు సినిమాలు చేయట్లా. మేము ఇప్పుడు చేయలేమంటున్నారు. ప్రొడక్షన్ మేనేజర్ల కింద అయిపోయాము ఇప్పుడు మేము అలా ఉండలేము, చేయలేము అని చెప్పేసి మానేశారు. ఇండస్ట్రీ తప్ప ఏం చేయలేరు కొంతమంది. ఇప్పుడు ఉన్నారు సార్ మంచి ప్రొడ్యూసర్లు, ఇప్పుడు సూపర్ ప్రొడ్యూసర్. ఇప్పుడు దిల్రాజు గారు ఉన్నారు, ఆయన హోల్డ్లోనే జరుగుతుంది సినిమా అంతా. ఏమండి, అరవింద్ గారు ఉన్నారు, అరవింద్ గారు ఎవ్రీథింగ్ ఆయన హోల్డ్లో జరుగుద్ది. అప్పుడు 100కి 90 మంది ఉంటే ఇప్పుడు 100కి ఒక 10 మంది 5 మంది వచ్చేసారు. అంటే మీకు అర్థమైపోతుంది వాళ్ళు ఎక్కడ పోతుందో, ప్రొడ్యూసర్ అనేవాడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు. అంటే దీన్ని ఓన్లీ వ్యాపారంగానే చూస్తే ప్రాబ్లం అదేనండి. ప్రాబ్లం ఒక పెద్ద హీరోని అడ్వాన్సెస్ బుక్ చేసుకోవడం, ఒక పెద్ద డైరెక్టర్ని అడ్వాన్స్ ఇచ్చుకోవడం, అంటే ఒక కాంబినేషన్ కలిపి కొబ్బరికాయ కొట్టి గుమ్మడికాయ ఇప్పుడు కొట్టాలని గుమ్మడికాయ తిరిగితే అయిపోద్దండి సినిమా.
సార్ అలా లేరు సార్ నాయుడు గారు క్యాస్ట్ అండ్ వాళ్ళందరూ. క్రూ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారేమో కదా, అంటే కాంటెంట్ మీద కాకుండా. కాదు అదేనంటున్నానండి, ఒక పెద్ద టెక్నీషియన్ తీసుకొచ్చి, ఒక పెద్ద డైరెక్టర్ని తీసుకొచ్చి, ఒక పెద్ద హీరోని తీసుకొచ్చి సినిమా అయిపోయిందా? కాంబినేషన్ లాక్ చేస్తున్నారు. అలా మన తప్పులు కూడా జరుగుతున్నాయి సార్ అంటున్నాను. ఇప్పుడు వచ్చి ప్రొడ్యూసర్లు కూడా చాలా మంది తప్పులు చేస్తున్నారు. ఆ తప్పులు చేస్తున్నారు, ఫుల్ అవగాహన కూడా లేకుండా దిగడం. కానీ ఇండస్ట్రీ కమర్షియల్గా ఇబ్బంది అవుద్ది కదా సార్. సార్ కమర్షియల్గా ఇప్పుడు అదే కదా సార్, క్వాలిటీ అదే కదా సార్ ఇప్పుడు పడిపోయింది సార్. రిలీజ్ అయిన సినిమాలు ఎన్ని ఆడుతున్నాయి, ఎన్ని సంవత్సరానికి అసలు మనకు తెలియకుండా వందల సినిమాలు వెళ్ళిపోతున్నాయి వెనక్కి. అవును సార్, ఎక్కడో 1-2 ఆడుతున్నాయి సార్. వీకెండ్ ఫ్రైడే వస్తే నాకు తెలిసి దాదాపుగా 10 నుంచి 12 సినిమాలు, చిన్నవి అవ్వచ్చు పెద్ద అవ్వచ్చు, అసలు కనపడటం లేదు సార్. కనబట్టలేదు. దాదాపుగా ₹1 కోటి వేసుకోండి సార్, తక్కువలో కోటి పైన, కోటి లేని సినిమా కూడా లేదు. సినిమా కూడా లేదు. బట్ ఫ్రైడే ఏ సినిమా కనపడటం లేదు. ఏ సినిమా కనబట్టలేదు, నిలబట్టలేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ క్వాలిటీ. రైటర్లు ఏమైనా కరువు రైటర్లు అసలు ఇప్పుడు ఒక సినిమా పోడగానే రైటర్ అంటే రైటర్ కాదు సార్. ఇప్పుడు రైటర్ ఒక్కడే కారణం కాదు సార్, చాలా కారణాలు ఉన్నాయి దానివల్ల ఒక సినిమా అది ఇవ్వడానికి కారణం. ఒక రైటరు ఇప్పుడు సార్ జెన్యున్గా రైటర్ ఫుల్ బడ్జెట్గా ఒక సినిమా మొత్తం చేయించి ఇది అవుతుందా సార్? ఇప్పుడు ఏమన్నా అసలు అతను క్రెడిట్స్ ఇస్తున్నారా? ఫ్రీ హ్యాండ్స్ కూడా ఇవ్వరు కదా, మీ క్రెడిట్స్ ఇస్తున్నారా? ఒక నిజంగా అతను అంత రాసిన అతను క్రెడిట్ ఇస్తున్నారా? కానీ సినిమా పోతే మాత్రం రైటర్ మెయిన్ అతని మీద ఒక మార్క్ చేస్తున్నారు. ఆ సినిమా రైటర్ ఎవడు అంటే మరి సినిమా హిట్ అయితే రైటర్ గురించి మాట్లాడుతున్నారా? లాజిక్ సార్ ఇప్పుడు లేటెస్ట్గా మేము మిస్టర్ బచ్చన్ చేసాం, గబ్బర్ సింగ్ చేసాం, మిరపకాయ చేసాం, డీజే చేసాం, సుబ్రహ్మణ్యం పరిచయం చేసాం, రామాయణ వస్తవ చేసాం, వాల్మీకి చేసాం. ఇప్పుడు ఈ కాకుండా ఈ సినిమా గురించి ఎందుకు మాట్లాడతాం? మరి అవన్నీ సక్సెస్ఫుల్ కదా. అప్పుడు రైటర్ గురించి మాట్లాడలేదు నాతో ఎవరు. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ గురించి నాతో చాలా మంది మాట్లాడారు. ఎందుకంటే ఆ సినిమా ఎలా అయిందంటే మరి అవన్నీ ఎందుకు సూపర్ హిట్ అయినాయి అడగరే. అంటే ఎప్పుడు హిట్ అయినా మాట్లాడుకోరు కదా సార్, అన్ని సూపర్ హిట్ అయినాయి కదా, దాని వెనకాల కూడా మీరు ఉన్నారు కదా. మరి ఇప్పుడు దీని వెనకాల కూడా ఉన్నాం కదా. ఇప్పుడు అదే డైరెక్టర్ అండి, అదే డైరెక్టర్, అదే రైటర్లో అదే టీం కదండి. మరి ఆ సూపర్ హిట్లు అన్నప్పుడు అప్పుడు ఎప్పుడు మాట్లాడలేదే. కానీ ఎక్కడ కొట్టింది సార్? అంటే మిస్టర్ బచ్చన్ ఎక్కడ మిస్టేక్ అయిపోయింది? ఎందుకు సినిమా అంతా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది? అంటే హరీష్ శంకర్ గారు కూడా కొంచెం హెవీ కాన్ఫిడెంట్తో ఈ సినిమా అద్భుతము నెక్స్ట్ సార్. ఇప్పుడు హరీష్ ప్రతి సినిమా కాన్ఫిడెంట్గానే చేస్తాడు సార్. గబ్బర్ సింగ్ కాన్ఫిడెంట్, మిరపకాయ కాన్ఫిడెంట్, అన్ని కాన్ఫిడెంట్గానే చేసాం. ఇది కూడా కాన్ఫిడెంట్గానే చేశాడు. ఇప్పుడు మిస్ అయింది కాదు సార్. ఇప్పుడు రవితేజ గారితో సినిమా చేస్తున్నాం, రవితేజ గారితో మేము మిరపకాయ కూడా చేస్తున్నాం. రవితేజ గారితో ఎలా చేస్తే సినిమా ఆడియన్స్ చూస్తారనే దాంతోనే వెళ్ళాము మేము, అంతే కదండి. ఇప్పుడు తనైనా హరీష్ అయినా తను సపోర్ట్ చేస్తూ మేము పనిచేసిన రైటర్స్ అయినా మేము ఒకటి నమ్మి వెళ్ళాము. మేము చేసిన ఏవైతే మేము చేంజెస్ చేసామో అది ఆడియన్స్ తీసుకున్నాడు. ఏమైతే ఒరిజినల్ ఉందో రైడ్ సెకండ్ హాఫ్ అది ఆడియన్స్ తీసుకోవాలా, అంటే ఒరిజినల్ రైడ్ని తీసుకోపోవడం వల్ల మేము రీమేక్ చేయడం తప్పైంది అంతే. ఇప్పుడు మేము చేసిన ఫస్ట్ హాఫ్కి ఇంకో సెకండ్ హాఫ్ చేస్తుంటే వేరేగా ఉండేదేమో, కానీ ఆ రైడ్ని రీమేక్ చేయడం అనేది మైనస్ అయి ఉండొచ్చు 100%. కానీ కేవలం తొందరగా సినిమా తీయడం వల్లే, అంటే ఒక 30 days 35-40 days లోపు సినిమా కంప్లీట్ చేయడం వల్లే కొంచెం సినిమా ఆడలేదని కూడా వస్తుంది. హరీష్ సినిమాలు ఏ సంవత్సరాలు అయినాయి సార్? ఎక్కడ సంవత్సరాలు అయినాయి వర్క్? హరీష్ ఎప్పుడు సంవత్సరాల సినిమాలు చేయలేదు సార్. సంవత్సరాలు ఆడినాయి కానీ సంవత్సరాలు చేయలే అతను షూటింగ్లు. ఎందుకంటే తను ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్కి 10 రూపాయలు రావాలని, అసలు సినిమా ఒప్పుకోవడమే 10 రూపాయలు రావాలనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేస్తాడు. పలానా డిమాండ్ చేయడు, పలానా టెక్నీషియన్ వస్తేనే సినిమా, పలానా సింగర్ పాడితేనే పాట, పలానా లిరిక్ రైటర్ రాస్తేనే సాహిత్యం, పలానా రమేష్ రెడ్డి వచ్చి రాస్తేనే స్క్రీన్ ప్లేని ఇది, పలానా డైలాగ్ రైటర్ రాస్తేనే డైలాగు, లేదా పలానా ఆర్టిస్ట్ చేస్తేనే, ఇలా ఎప్పుడూ ఉండడండి. తన కథకి ఎవరు సూట్ అవుతారు ఏంటి కాదు, ఆల్టర్నేటివ్ ఏంటి, ఎవరిని డిమాండ్ చేస్తున్నారో వద్దు. ఎందుకంటే నా సినిమా ఓవర్ బడ్జెట్ అవ్వద్దు, నా సినిమా ప్రొడ్యూసర్ 10 రూపాయలు మిగలాల్సిందే. హరీష్ శంకర్ సినిమా చేస్తే, ఎందుకంటే తనకు డబ్బు విలువ తెలుసు సార్. తన డబ్బు అయినా ప్రొడ్యూసర్ డబ్బు అయినా ప్రతి రూపాయి విలువైనదే, అది నాది అవ్వచ్చు ప్రొడ్యూసర్ అవ్వచ్చు అనే ఉద్దేశంతోనే తన సినిమాలు చేశాడు. కానీ హరీష్ శంకర్ ఎక్కడ మీకు ఏ సినిమా, గబ్బర్ సింగ్ అండి గ్యాప్లో ఉండొచ్చు మధ్య మధ్యలో, ఏది 60-70 రోజులు దాటిన సినిమా లేదు. వితౌట్ టాకీ ఎప్పుడు కూడా 60-70 రోజులు టాకీ తీయాలి. హరీష్ శంకర్ గారు అంటే రీమేక్స్ కే పరిమితం. ఏది రీమేక్ సార్? అంటే ఇలాంటి మాటలు ఎందుకు వస్తున్నాయి? గురుగారు కాదు, రీమేక్ అదే హరీష్ మీద రీమేక్ అని ముద్ర పడిందండి. నేను ఒకటి చెప్పనా,
మా గురువు గారు ఈవీ గారు ఉన్నారు, రీమేక్లు చేశారు. రీమేక్లు చేశారు దాని చాలా. గురించి మాట్లాడుకోలేదు ఎవరు. అంటే ఆయన ఆమె లాంటివి రెగ్యులర్ అంటే డైరెక్ట్ సబ్జెక్టులు కూడా పెద్ద హిట్లు అయినాయి కాబట్టి మాట్లాడలా. నెక్స్ట్ మా రవిరాజ్ దగ్గర మా గురువు గారు ఆయన రీమేక్లు చేశారు. ఆయన పెద్ద పెద్ద హిట్లు రీమేక్లు అయినాయి. ఏమండి ఇప్పుడు ప్రజెంట్ రీమేక్లు చాలా మంది చేస్తున్నారు. హరీష్ చేసిన 2-3 సినిమాలే రీమేక్లు అండి. ఆ రీమేక్లు కూడా రీమేక్ అని అంటారా? ఇప్పుడు రీమేక్ అనే డైరెక్టర్ అంటున్నారు, రీమేక్ అంటున్నారు హరీష్ని. మరి గబ్బర్ సింగ్ మీరు ఎందుకు కొన్నారని ఎందుకు అడుగుతున్నారు? అసలు గబ్బర్ సింగ్ దబాంగ్ కొనాల్సిన అవసరం ఉంది? అవును. అసలు గబ్బర్ సింగ్ దబాంగ్ సంబంధం లేదంటున్నారు. మరి సంబంధం లేనప్పుడు రీమేక్ డైరెక్టర్ ఎలా అవుతాడండి? ఇప్పుడు వాల్మీకిని జిగర్ తండాకి సంబంధమే లేదు. మరి సంబంధం లేనప్పుడు అది రీమేక్ డైరెక్టర్ ఎలా అవుతాడు? ఇప్పుడు మిస్టర్ బచ్చన్, సరే మిస్టర్ బచ్చన్ కూడా తీసుకుందామండి. మిస్టర్ బచ్చన్ కూడా సంబంధం ఉందా? ఏదో ఆ ఇంట్లోకి వెళ్ళి రైడ్ చేయడం తప్ప ఆ మిస్టర్ బచ్చన్ సంబంధం లేదుగా. ఫస్ట్ హాఫ్ అంతా మార్చాంగా, వాడు రీమేక్ డైరెక్టర్ ఎలా అవుతాడు? సార్ ఇప్పుడు దబాంగ్ని మొత్తం మార్చి సూపర్ హిట్ కొడితే అతను రీమేక్ డైరెక్టర్ అంటారా? యాజిజీ రీమేక్లు తీసిన ఉన్నారండి. మరి వాళ్ళకి ఎందుకు పేరు రాలా అలా రీమేక్ డైరెక్టర్? ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సార్, బయట వీడు మంచి సినిమా పెద్ద హిట్ కొట్టాడంటే దాన్ని రీమేక్ అనేది వద్దాలని, అతను సోలో క్రియేట్ ఇవ్వాలని మాత్రం ఎవరు అనుకోవట్లేదు సార్. అది చాలా తప్పు సార్. ఆ వాతావరణమే తప్పు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ హరిశంకర్ గారు ఇంత బాగా మార్చాడే ఈ సినిమాని, ఇంత బాగా మార్పులు జరుపులు చేసాడే, ఈ సినిమాని ఇంత బాగా తీసాడే అని ఒక్కడ అండే రీమేక్ డైరెక్టర్ అంటారేంటి? సార్ ప్రజెంట్ ఉన్న జనరేషన్ మీరు 20 హిట్లు తీయండి, 21 ఫ్లాప్ అయితే ఫ్లాప్ గురించి మాట్లాడతారు. అవును సార్. ఇప్పుడు సార్ మీరు ఏమంటున్నారు? ఆ 20 హిట్లు మేము తీసిన 10 హిట్లు 4 హిట్లు వీటి గురించి ఎందుకు మాట్లాడుకోరు? ఈ సినిమా గురించి ఎందుకు మాట్లాడతారు? మరి అన్ని మార్పులు జరుపులు చేశారు. దబాంగ్ సంబంధం లేకుండానే మీరు గబ్బర్ సింగ్ తీశారు. నెక్స్ట్ ఏది వాల్మీకి జిగరతాండ సంబంధం లేకుండా జిగరతాండ మన వాల్మీకి చేశారు. రీమేక్ లేవండి హరీష్ శంకర్ చేసింది దబాంగ్. అది రీమేక్ అని అసలు నిజం గుండెల మీద చేసుకుని ఎవరైనా అంటారని రీమేక్ చేంజ్ చేశారు. అదే ఏం పెట్టలేదు, ఇప్పుడు మిస్టర్ బచ్చన్ అయినా కానీ రీమేక్ అంటున్నారు. అతను కావాలని రీమేక్ డైరెక్ట్ రీమేక్. ఇప్పుడు ఇది కూడానండి కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు చేయమంటే తేరీ అంటున్నారు. తేరీకి దానికి కథకి సంబంధమే ఉంది సార్. ఉస్తాద్ భగత్ సింగ్ ఏదైతే ఉందో మీ సేమ్ టీమా సార్ హరీష్ గారిది? ఏంది సేమ్ టీమా అంతా? అంటే ఉస్తాద్లో అంటే ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి ఉన్నది నేను ఒక్కడే ఉన్నా టీము. ఇప్పుడు ఎవరు రైటర్స్ వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు కొత్తగా దశరథ్ గారును చంద్రమోహన్ గారని ఇంకో ఇద్దరు. రిలీజ్ ఉంటుంది సార్ ఉస్తాద్ భగత్ సింగ్? సెట్కి వెళ్తుందా షూట్కి? హరిశంకర్ గారి డైరెక్షన్ వెళ్ళాలి కదా సార్. మరి అది కళ్యాణ్ గారు చేద్దామని అంటున్నారు కదా. ఇప్పుడు యాక్చువల్గా ఆయన ఆర్ఆర్ విమలు చేస్తున్నారు, తర్వాత ఓజీ చేస్తారంట. దాని తర్వాత మేము రెడీ చేసుకుంటున్నాం అన్ని. మన హరీష్ని పిలిచి మొత్తం రెడీ చేసుకోమన్నారు, రెడీ చేసుకుంటున్నాం. ఎంతమంది సార్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే రైటర్లు? హరీష్ స్క్రీన్ ప్లే రైటర్ దశరథ్ గారు, మీరు, నేను, చంద్రమోహన్ గారు. అంత పెద్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి స్టోరీ స్క్రీన్ ప్లే రైటింగ్ అంటే ఎలా ప్రిపరేషన్ ఉంటుంది సార్ మీది? హరీష్తో అన్ని సినిమాల్లాగే సార్ ఇది కూడా. గబ్బర్ సింగ్ నుంచి మేము ఎలా మిరపకాయ నుంచి ఎలా చేసుకుంటూ వస్తామో అదే పార్టిసిపేషన్ ఉంటుంది అందరికి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నెంబర్ 1 అంటే లైక్ పొలిటికల్ నుంచి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు కొత్తగా మాకు పవన్ కళ్యాణ్ గారు సినిమాకి ఇదేనది కాదు సార్. మేము గబ్బర్ సింగ్ నుంచి చేసుకుంటూ వస్తాం సార్ ఆయనతో. అందుకని హరీష్కి ఆయనకి ఒక ట్యూనప్ ఉంటుంది. హరీష్ సినిమా పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ అంటే బయట జనానికి ఒక ఇది ఉంటుంది. ఆ కేర్ తీసుకుని ఆ జాగ్రత్తలు తీసుకుని హరీష్ కూడా ఆ స్పృహ ఉంటుంది కదండి. నేను పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేస్తున్నానంటే డెఫినెట్గా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఒక క్రేజ్ ఉంటుంది. దాన్ని నిలబెట్టుకోవడం కోసం తనకి పెద్ద టెన్షనే ఉంటుంది. దాని తగ్గట్టే సిద్ధం అవుతున్నాడు తను కూడా. కానీ సార్ ఈ సినిమాకి ఆ సినిమా ఒక ఫుల్ టఫ్ కాంపిటీషన్ అని చెప్పుకోవాలి. అంటే ఏదైనా మీకు ఒక అంటే ప్రెజర్స్ ఎక్కువ ఉంటాయి. లైక్ ఎన్ని ఉన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మీరు ఎన్ని సినిమాలు చేసినా ఇంకొక సినిమా వచ్చేసరికి ఆ టయానికి ఆ సిచ్యువేషన్ సంబంధించి మార్పులు జరుపులు చేసుకోవడం, ఆ ప్రజెంట్ చేయడం అనేది ఉంటుంది కదా సార్. బిఫోర్ అన్ని షూటింగ్స్ అన్ని కరెక్ట్ జరిగింటే ఎలక్షన్స్ బిఫోర్ రిలీజ్ అవ్వాల్సిన సినిమా వస్తుంది మామూలుగా. బట్ అప్పుడు డైలాగ్స్ కానీ అప్పుడు వర్షన్ కానీ అప్పటికి మొత్తం చేంజ్ చేస్తున్నారు అనేది విన్నాం. నిజమేనా సార్? చేంజ్ ఎప్పుడు వస్తుంది? చేంజ్ చేయాల్సిన అవసరం ఎప్పుడు వస్తుంది? అంటే బిఫోర్ ఎలక్షన్ కి సంబంధించిన వర్షన్ రాసుకున్నారు. బిఫోర్ ఎలక్షన్ అంటున్నారు మీరు. బిఫోర్ ఎలక్షన్ అంటే మీ పొలిటికల్ గా ఏదైనా టచ్ చేస్తేనే చేంజ్ చేయాల్సిన అవసరం వస్తుంది. మీ పొలిటికల్ గా పోలీస్ సబ్జెక్ట్ ఇది పక్కా పోలీస్ సబ్జెక్ట్. కానీ ఆ డైలాగ్ వాడారు కదా సార్, గాజు అంటే సైజు కాదు సైన్యం, గాజు గ్లాసు సిచ్యువేషన్ సార్. అది ఆయన టీ తాగుతున్నప్పుడు
ఒకడు వచ్చి అటాక్ చేస్తే వాడిని పగలగొట్టి ఆ గాజుతో ఇచ్చేస్తాడు. గాజు గురించి చెప్తున్నాడు ఆయన. ఓకే, అది మీరు గ్లాస్ అనుకుంటే ఎలాగా? అది గ్లాస్ కాకపోతే ఇంకోటి ఉంటే దాని గురించి ఇంకో లోహం ఉందనుకోండి, సరే బంగారం ఉందనుకోండి, బంగారం గురించి మాట్లాడేవాళ్ళు ఏమో. అది గాజు గురించి కాబట్టి గాజు గురించి మాట్లాడాం, దాన్ని అన్వయించుకున్నారు అలాగా. అంటే పొలిటికల్ గా దాన్ని మాట్లాడొచ్చు పొలిటీషియన్స్, అది మాకు హరీష్ కి సంబంధం లేదు కదా సార్. మీరు ఉన్నారు సార్ లొకేషన్ లో ఉన్నారా? ఆ డైలాగ్ చెప్పే లొకేషన్ లో ఉన్నారా? ఉన్నాను సార్. అది మాకు నేను ఉన్నప్పుడే హరీష్ చెప్పాడు. అప్పటికప్పుడు హరీష్ అప్పటికప్పుడు చెప్పిన, ఇది అసువుగా చెప్పిన డైలాగ్ కాదు సార్ అది. ఆ సిచ్యువేషన్కి, ఆ సీన్కి సంబంధించి టక్కని ఆ గాజు ఎప్పుడైతే పాల్గొట్టాడో డైలాగ్ టక్కని చెప్పాడు వెంటనే. తను అసువుగా అప్పుడప్పుడు రాసేస్తాడు, స్పాట్లో రాస్తాడు. అలా చెప్పిన డైలాగ్ అది. ప్రిపేర్ అంటే ఒక పొలిటీషియన్ ఒక పార్టీని ప్రిపేర్ చేసి అనాలంటే ముందు రాసుకోవాలి కదా సార్. అప్పటికప్పుడు ఎలా వస్తుంది? ఓకే, అక్కడ షూటింగ్ స్పాట్ లో స్పందించి అప్పటికప్పుడు టక్కనే అతను ఆన్ ది స్పాట్ లో అనుకున్నది. అది బాగా వైరల్ అయింది సార్ ఆ టైంలో. వాళ్ళకి ఎలక్షన్ కి మైలేజ్ కి ఉపయోగపడింది అది. అది మాకు సంబంధం ఉండదు సార్. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు ఆ డైలాగ్ కొంచెం కష్టం అనిపించింది, ఎందుకు అవన్నీ అంటే ఆయన అలా అనుకుని ఉండొచ్చు, ఇది పొలిటికల్ గా వెళ్తుందేమో అనుకుండొచ్చు. సరే, కానీ మేము అలా అనుకుని రాయలా. హరీష్ అలా అనుకుని పొలిటికల్ గా ఎవరినో కించపరచాలనో లేదా ఏదో ఇంకోటి ఏదో చేయాలనో ఇలాంటి దృక్పథంతో హరీష్ రాయలేదండి. ఆ సిచ్యువేషన్ కి ఆ పోలీస్ స్టేషన్లో ఒకడు వచ్చి అటాక్ చేస్తే వాడికి ఒక ఇది చెప్పి అటాక్ చేసే పరిస్థితుల్లో కళ్యాణ్ గారికి వచ్చే డైలాగ్ అది. అదే అది ఒక పొలిటికల్ గా తర్వాత ఎవరెవరో అన్వయించుకోవచ్చు, కానీ హరీష్ ఆ దృక్పథంతో రాయలా ఎవరిని టార్గెట్ చేస్తూ. సార్, పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ సినిమా టైంలో కూడా ఆయన డైలాగ్ వర్షన్ లో ఇన్వాల్వ్ అవుతాడు, హరీష్ గారి డైలాగ్ వర్షన్ ఇన్వాల్వ్ అవుతారు. కళ్యాణ్ గారి ఏదైతే అంతాక్షరి సీన్ అయితే ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ గారు క్రియేట్ చేశారు అప్పటికప్పుడు అనేది విన్నాం సార్. ఎంత తప్పండి ఇది. ఊరికనే అది చాలా మంది అడుగుతున్నారు నన్ను, అసలు ఇది చాలా తప్పు, ఇది ఎలా వచ్చిందో తెలియదు, రోమర్ ఇది పెద్ద రోమర్ అండి. ఎప్పుడు కూడా హరీష్ని ఇలా మార్చు అలా మార్చు అని ఎప్పుడు, అసలు గబ్బర్ సింగ్ కండి ఏ రోజున కూడా ఇది చేయదు. ఒకే ఒక నరేషన్ అయింది. మీకు మొన్న ఏదో ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను. June 8th 2011 June 8th కలకత్తాలో ఒక నరేషన్ ఇచ్చాడు. మేము మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రెజర్గా ఒక నరేషన్ ఇస్తే హగ్ చేసుకుని ఏమైతే కళ్యాణ్ గారికి చెప్పొచ్చాడో ఆయన ఏమైతే విని ఇది ఓకే, నాకు ఒక అక్షరం కూడా మార్చకుండా నువ్వు చేయి చాలు నాకు ఇది అని చెప్పి అదే తీసేయండి హరీష్. అంతే తప్ప కళ్యాణ్ గారు ఇది మార్చు అది మార్చు లేదా అంత్యాక్షరి లాగా ఆ కళ్యాణ్ గారు అంత్యాక్షరి పెట్టమని అంత్యాక్షరే పెట్టు అని అనలేదండి ఆయన. ఆయన ఏమన్నారంటే ఇలాంటిది ఏదన్నా ఒకటి వస్తుందా పోలీస్ స్టేషన్ సరదాగా ఒక ఐటమ్ లాంటిది ఏదైనా చేద్దామా అంటే అప్పుడు హరీష్ అన్నదే అంత్యాక్షరి పెడదాం. ఎన్ని రోజులు పట్టింది సార్ ఆ సీన్ క్రియేటింగ్? రోజులు పట్టలేదండి. ఆ సాంగ్స్ గ్యాదర్ చేసాం, సిచ్యువేషన్ సరిపడా ఆ సాంగ్స్ గ్యాదర్ చేయడానికి టైం పట్టింది. ఆ సాంగ్స్ గ్యాదర్ చేసిన తర్వాత హరీష్ అట్లా ఆర్డర్లో పెట్టాడు. అంటే ఇతను ఇలా పాడాలి, దీని తర్వాత ఈ పాట రావాలి, దీని తర్వాత ఈ పాట రావాలి, దీని తర్వాత ఈ పాట రావాలి అనేది ఒక ఆర్డర్ పెట్టాడు సార్. జడ్జిమెంట్, అది జడ్జిమెంట్. గ్రేట్ సార్. ఆ జడ్జిమెంటే ఇప్పుడు మనకి రిజల్ట్. కానీ చాలా అసలు రీ రిలీజ్ కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు సార్ ఫ్యాన్స్. అది ఎప్పుడు ఎంజాయ్ చేస్తారండి, ఎందుకంటే ఆయన కళ్యాణ్ గారు మేము పనిచేసిన రైటర్గా నాకున్న ఫీలింగ్ ఏంటంటే ఆయన కెరీర్లోనే ప్రతి హీరోకి ఒక, ఇప్పుడు చిరంజీవి గారు అంటే ఖైదీ, అవును, మహేష్ బాబు అంటే పోకిరి, కళ్యాణ్ గారు అంటే గబ్బర్ సింగ్ 200%. అలాగే ప్రభాస్ గారు అంటే బాహుబలి, అలా ఉంటాయి కదండి మార్కులు. ఇప్పుడు బన్నీ గారు అంటే పుష్పాన్, అలాగా కళ్యాణ్ గారు అంటే గబ్బర్ సింగ్. ఎన్ని సినిమాలను రానివ్వండి, కానీ ఆడియన్స్ దృష్టిలో ఇప్పుడు కాదు 100 ఏళ్ళైనా సరే కళ్యాణ్ గారు కానీ గబ్బర్ సింగ్. సార్ ఎలా చెప్పలేదండి. అవును సార్, అవును సార్. సెట్ లో ఎలా ఉండేది సార్ కళ్యాణ్ గారు? సెట్ కు వచ్చిన టైం టు టైం చాలా సూపర్ అసలు. చాలా ఆయన ఎంతో ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా అండి అది. అది ఎంతో ఎంజాయ్ చేసిన సినిమా. చాలా ఏళ్ళ తర్వాత ఆ ఎనర్జీ బాడీలోకి అసలు ఆయన అసలు ఎంత ఎంజాయ్ చేస్తూ సినిమా చేసాడు సార్. ఫుడ్ ఎలా ఉండేది సార్ కళ్యాణ్ గారు షూటింగ్ అంటే? ఫుడ్ మెయిన్. అయ్యో అన్ని సూపర్. ఆయన ఏం తింటే అందరికి అదే, అందరికీ అదే. అసలు ఆయన అన్ని విషయాల్లోని చాలా అందరిని బాగా చూసుకోండి. అది లైట్ మ్యాన్ కాడ నుంచి పైన ప్రొడక్షన్ బాయ్ కాడ నుంచి ఆర్టిస్టులు అందరినీ సూపర్ చూసుకోవాల్సింది. ఇలా చాలా కోపడిపోతాడు ఆయన. అందరికి సమన్యాయం చేయాలి, అందరూ అన్ని నేనేం తింటాను అన్నీ ఆడలేదు, అందరూ అయ్యే తినాలి. ఫైనల్లీ ఉస్తాద్ ఎలా ఉండబోతుంది సార్? ఉస్తాద్ భగత్ చాలా మంచి సినిమా అవుతుంది. హరీష్ మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. జనం, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్, ఆయన అభిమానులు మొత్తం అందరూ వెయిట్ చేసేది ఈ సినిమా కోసమే సార్. తేరీ రీమేక్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్ గా కాదండి, ఎప్పుడు యాజ్ ఇట్ ఈజ్ చేయడు సార్ హరీష్. దాంట్లో ఉన్న ఎనర్జెటిక్ ఏదైనా ఉంటే తీసుకుంటామే తప్ప టోటల్గా తన మార్కులోకి కళ్యాణ్ గారిని తను ఎలా చూడాలనుకుంటున్నాడో, కళ్యాణ్ గారిని
ఫ్యాన్స్ ఆడియన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో ఆ రకంగానే తన నుంచి ఏం కోరుకుంటున్నారు. హరీష్ శంకర్ సినిమా కళ్యాణ్ గారిది వస్తుందంటే ఆడియన్స్ ఏం కోరుకుంటారు అవన్నీ ఉంటాయండి. సార్ గబ్బర్ సింగ్ కంటే 100 టైమ్స్ ఉండొచ్చు ఈ సినిమా ఇంకా అలా చెప్పకూడదండి. ఇప్పుడు సార్ అదొక బ్లాక్ బస్టర్, అది మేము బ్లాక్ బస్టర్ అని చేయాల. ఒక మంచి సినిమా అవ్వాలి కళ్యాణ్ గారి మీద, మనకు అవకాశం ఇచ్చారు ఆయన అని హరీష్ మేము అందరం ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చేసిన సినిమా అది. అది ఆడితే భగవంతుడా ఇది మంచి సినిమా చెయ్యి అని కోరుకున్నాను తప్ప బ్లాక్ బస్టర్ చేయని మనం ముందే ఎలా కోరుకుంటామండి. అలాగని గబ్బర్ సింగ్ అంత పెద్ద సినిమా అయిపోద్దా లేదా దానికన్నా చిన్న సినిమా అయిపోద్దా అని ఇప్పుడు చెప్పాం, కానీ మంచి సినిమా అవుద్ది. డెఫినెట్గా హరీష్ నుంచి ఆడియన్స్ ఏమైతే ఊహిస్తున్నారో అంత మంచి సినిమా అవుద్ది. గ్రేట్ గ్రేట్ సార్. మీరు ఫైనల్లీ అప్పుడు హీరోలు ఎవరైతే వెంకటేష్ బాబు గారు ఉన్నారో, ఆల్మోస్ట్ జగపతి బాబు గారు అందరితో ట్రావెల్ చేశారు, జగపతి బాబు గారితో ఎక్కువ సినిమాలు చేశారు సార్. అప్పటి హీరోస్కి ఇప్పుడున్న హీరోస్కి డిఫరెంట్ ఏమన్నా ఉందని చెప్తారు? హీరోస్లో డిఫరెన్స్ ఏం లేదండి, అందరూ డెడికేటెడ్గా. అప్పుడు క్యారీవాన్స్ ఉండేటివా సార్ హీరోలకు సపరేట్గా? అప్పుడు ఉండేవి, కానీ అంటే ఇప్పుడు మరీ ఎక్కువ వాటి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఏంటంటే కొంచెం ఆ కల్చర్ తక్కువ. అప్పుడు ఫుడ్ కూడా అందరితో పాటు తింటారు, అందరూ కల్చర్ అదంతా ఉండేది. ఇప్పుడు ఎవరికాళ్ళు వెళ్ళి కూర్చొని చేయడం, అప్పుడు అంటే కల్చర్ అలాగా బ్రాటప్ అయిందండి. అది పెద్ద అయిన వాళ్ళందరూ ఉన్నప్పుడు అలాంటి కల్చర్ ఏర్పాటు చేశారు. అందరూ సెట్లో కూర్చొని తినడం అవన్నీ పూర్వం నుంచి జరిగేవి. అవి వెళ్ళే కొలితే అలాగా తగ్గినాయి. సరే, ఒక చిన్న డౌట్. మన ఇంట్లో తల్లిదండ్రులకు, పేరెంట్స్కి, మన ఎవరైతే ఇంటి పెద్దలు ఉంటారో మనకు భయం అనేది ఉంటుంది, అంటే క్రమశిక్షణ. ఇప్పుడు అప్పట్లో ఇండస్ట్రీ ఎందుకు అంత క్రమశిక్షణ ఉందంటే పెద్దవాళ్ళు దాసరి గారు అవ్వచ్చు, రామనాయుడు గారు అవ్వచ్చు, ఒక పెద్ద అనేది ఉన్నది, ఒక పెద్ద దిక్కు సంథింగ్. సార్ ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న టైంకి ఎవరికి వాళ్ళు అంటే మన తెలుగు ఇండస్ట్రీలో ముఖ్యంగా ఎవరి తీరు వాళ్ళదే అన్నట్టు ప్రజెంట్. ఎవరి తీరాలి ఏం లేదండి, అందరూ చిరంజీవి గారు కమెంట్లోనే ఉంటుంది కదా. చిరంజీవి గారు పెద్ద ఆయన ఇప్పుడు ఇండస్ట్రీకి, మా అందరికీ పెద్ద ఆయన. అంటే అది పెద్ద ఆర్టిస్టులు డైరెక్టర్లు అనుకుంటున్నారు. కాదండి, ఆయన ఒక పెద్ద తరహాగా ఆయన మాట కాదని ఎవరు ముందుకెళ్ళేది లేదే. అంటే 2-3 టీంలు చిరంజీవి గారు కూడా అలా ఏమి ఉండదండి. ఊరికి బయట ఇది తప్పండి. ఆయన పెద్ద ఆయన అంటే అప్పుడు పెద్ద అంటే ఎలాగండి, ఇప్పుడు ఇండస్ట్రీకి ఒక ఆపద వచ్చినా, ఏదన్నా ఇప్పుడు కరోనా లాంటి ఒక ఆపద వచ్చింది, ఇలాంటి ఏమన్నా ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు కదా సార్ చిరంజీవి గారు, నేను ఆపదలో ఉంటే ముందుంటా, బట్ నేను ఇండస్ట్రీ పెద్దగా నేను ఉండను. పెద్ద అంటే అదే అంటాను నేను. పెద్ద అంటే ఒక ఇదే ఉందండి దానికి. అంటే పెద్ద అంటే ఈయన అంటే మొత్తం ఇండస్ట్రీ అప్పుడు రామారావు, నాగేశ్వరరావు 2 కళ్ళు అనేవారు. అలాగే ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, ఇంకా మోహన్ బాబు గారు ఉన్నారు, పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు కదండి. వీళ్ళంతా ఒక 2 కళ్ళు అంటే వాళ్ళు ఇండస్ట్రీకి 2 కళ్ళు అంటే వాళ్ళు. కానీ దీంట్లో ఏంటంటే బాధ్యత ఎక్కువ. సార్ బాధ్యత తీసుకోవడం పెద్దరికం అంటే మరి ఇంటికి పెద్ద బాధ్యత తీసుకుంటాడు కదా. అలా ఇండస్ట్రీకి ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చిందంటే బాధ్యత తీసుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు గవర్నమెంట్ తరపు నుంచి ఏదన్నా కావాలన్నా, బయట నుంచి ఏదైనా కావాలన్నా, వేరే ఇంకా ఏదన్నా ఒక కెలామిటీ ఏదన్నా వచ్చి ప్రజలకు సహాయం చేయాలన్నా, మన విజయవాడలో ఇది వచ్చినాయి, అందరూ స్పందించారు కదా. అలాగా ఒక పెద్ద బాధ్యతగా తీసుకుని ఆయన మాట అంటే కొంచెం అందరూ వినే ఇదిగా ఉంటుంది కదండి. ఆయన ముందుకు వచ్చాడంటే అందరూ ముందుకు వచ్చేది ఉంది కాబట్టి ఆయన ఒక పెద్దగా వచ్చి అన్ని చేస్తున్నాడు. కానీ ఎందుకు సార్ ఇండస్ట్రీ అంటే, ఇండస్ట్రీ కష్టాల్లో ఆపదలో ఉన్నప్పుడు గవర్నమెంట్లకి కొన్ని కోట్లు, వేల కోట్లు డొనేట్ చేస్తారు. బట్ ఇండస్ట్రీ అనేసరికి పొలిటికల్ లీడర్స్ అవ్వచ్చు, ప్రజెంట్ అంటే పేరు నేనేం చెప్పను, ప్రజెంట్ పొలిటికల్ లీడర్స్ అవ్వచ్చు, వీళ్ళ వ్యక్తిగత జీవితాలని తీసుకొస్తుంటారు, ఎక్కువ ఇండస్ట్రీ వాళ్ళనే ఫోకస్ చేస్తుంటారు బయట వాళ్ళు కూడా. ఎందుకంటే ఇది చాలా అన్యాయం అండి, ఇది చాలా తప్పండి. ఎందుకంటే అసలు వాళ్ళు వాళ్ళు ఏదన్నా ఉంటే వాళ్ళు కొట్టుకుని చావాలి. కానీ మా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ జీవితాలని వాళ్ళతోని వాళ్ళ ప్రైవేట్ లైఫ్ని ఎందుకంటే వాళ్ళని తీసుకురావడం అంటే అంత లోకుగా ఉన్నామా ఇండస్ట్రీ అంటే మేము అందరినీ వినోదంలో ఇచ్చేయడానికి మేము ఉపయోగపడతాం, కానీ మా మీద జోకులు వేసుకోవడం కూడా మేము ఉపయోగపడతామా? మా జీవితాలని మీద పబ్లిక్లో మార్కెట్లో తీసుకెళ్ళడానికి కూడా మేము ఉపయోగపడతామా? సినిమా అనేది ఒక మంచి మాధ్యమం అండి. ఇది సొసైటీని చాలా ప్రభావితం చేస్తుంది. చాలా సెన్సిటివ్ పర్సన్స్ కూడా ఇండస్ట్రీ వాళ్ళంటే కాదండి, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు కొట్టుకు చావాలి, కానీ మా కుటుంబాన్ని తీసుకురావడం ఏంటంటే బయటికి, ఇది చాలా అన్యాయం. ఏదైనా ఒక ఇది కావాలండి కంపల్సరీ. రాబోయే రోజుల్లో కఠినంగా ఉంటుంది సార్ ఇండస్ట్రీ స్టాండ్, ఏదైతే ఇండస్ట్రీ స్టాండ్ ఉంటుంది చాలా కఠినంగా ఉంటుందండి. మొన్న విష్ణుకు మా ప్రెసిడెంట్ గారు విష్ణు గారు అన్నారు కదండి, అసలు ఇక్కడ నుంచి చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎలా కనిపిస్తున్నాం అసలు? కాదండి, మాకు అసలు కుటుంబాలు ఉండవా? మా వ్యక్తిగత జీవితాలు ఉండవా? ఏంటి అసలు? మీకంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నామే,
అంటే పొద్దున్న లెగిస్తే మా సినిమాలు కావాలి, మేం కావాలి, కానీ మా మా వ్యక్తిగత జీవితాలు మీకు ఎందుకు అంత కామెడీ? అసలు మీరు కొట్టుకు చావండి. రాజకీయం అంటేనే కుళ్ళు, మీరు కొట్టుకు చావండి. ఆ కుళ్ళలో మీరు దొల్లి చావండి. కానీ మాకెందుకు, ఇండస్ట్రీకి ఎందుకు, ఇండస్ట్రీ మీద ఎందుకు వస్తారు మీరు? సినిమా ఇండస్ట్రీ అంటే లోకుగా ఉందా? చాలా బాధ కలిగిందండి. కానీ మా పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి స్పందించడానికి, మేము చిన్నవాళ్ళం కాబట్టి మేము అంత కానీ మా లోపల రగిలిపోతుంది అన్నమాట. అలాగా ఇది ఒకటే ఇష్యూ కాదండి, ప్రతి ఇష్యూ కూడా సినిమాకి ముడి పెడతారే. ఎక్కడో ఏదో జరిగితే దాన్ని తీసుకొచ్చి సినిమాకి ముడి పెడతారే. అంత లోకుగా ఉన్నావా? అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళు అంటే అంత లోకుగా ఉన్నారా? వాళ్ళు మనుషులు కాదండి, వాళ్ళ ఆడవాళ్ళకి మీ ఇంట్లో ఆడవాళ్ళ కాదండి వాళ్ళు. అంటే మీ ఇంట్లో ఆడవాళ్ళని లాక్కుంటారు బయటికి. కానీ ఇండస్ట్రీ అంతా ఒక తాటి మీదకి వచ్చి దీని గురించి రైజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. మరి అంతేనండి. ఇప్పుడు మా కుటుంబంలో ఏమైనా ఉండొచ్చు, కానీ మా కుటుంబం మీదకి ఎవరైనా వస్తే ఊరుకుంటామండి? రేపు మా చిరంజీవి గారు ఊరుకోరు, నాగార్జున బాబు ఊరుకోరు, ఎవరు వెంకటేష్ బాబు ఎవరు ఊరుకోరండి. పెద్దవాళ్ళు ఉన్నారు కదా, బాలయ్య బాబు అందరూ ఉన్నారు కదండి, పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు కదా, ఎవరు ఊరుకోరు. ఎందుకు ఊరుకుంటారండి? ఎందుకు ఊరుకోవాలి అసలు? మాకు సంబంధం ఏంటి? మన జరిగిన ఇష్యూ ఉందండి, మినిస్టర్ గారు సురేఖ్ గారు మాట్లాడుతున్నారు. ఏంటండి ఆవిడ సంబంధం ఏంటి? మా ఇండస్ట్రీతో సంబంధం ఏంటి? మా ఇండస్ట్రీ పేరు ఎందుకు ఎత్తాలి ఆవిడ? తప్ప కాదండి? అవును, కాదండి. నాగార్జున గారి గురించి సురేఖ గారు వాంటెడ్ గా మేము అనలేదు కాదండి. అదేంటండి వాంటెడ్? అసలు ఎందుకు, అసలు పేరు ఎందుకు రావాలి? అంటే వేరే కేటీఆర్ గారి మీద వాళ్ళు కొట్టు చావాలి, వాళ్ళు కొట్టు చావాలండి. వీళ్ళ పేరు ఎందుకు ఎత్తాలి? మా జోలికి ఎందుకు రావాలి? ఇండస్ట్రీ జోలికి ఎందుకు రావాలి? మా కుటుంబం జోలికి ఎందుకు రావాలి? కానీ స్పాట్లో ఎంతమంది యాక్టర్లు, స్టార్ హీరోస్, ఎన్టీఆర్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, చిరంజీవి గారి దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఇండస్ట్రీ. అవునండి, ఎవరు ఒప్పుకోరండి. ఎందుకు ఒప్పుకుంటారండి? అంత లోకుగా ఉన్నావా? ఏం తప్పు చేసామని కాదండి, ఏం తప్పు జరిగిందనండి. ఈ మధ్య స్టార్ట్ అయిందండి, ఇంతకుముందు లేదండి. ఒక 10 ఏళ్ళ నుంచి స్టార్ట్ అయిందండి. ఈ మీడియా పరిగిపోయిన తర్వాత అందరూ ఏదన్నా ప్రాబ్లం వస్తే దాంట్లోకి వచ్చేసి చెప్పాడు. ఇష్టం చాలా మంది అనలిస్టులని కూడా ఇండస్ట్రీలో చాలా మంది వ్యక్తిగత జీవితాలు అంటే పెళ్లిళ్ళ గురించి ఈ మధ్య చూస్తున్నాం సార్. అంటే మీరు సార్ బయట లేదండి పెళ్ళిళ్ళు బయట అంటే విడాకులు బయట లేవా? బయట విడాకులు తీసుకోవట్లేదండి ఎవరును, అసలు తీసుకోవట్లేదు ఎవరు. కాదు సార్, తీసుకుంటున్నారు సార్, తీసుకుంటున్నారు. మరి మమ్మల్ని ఎందుకు ఫోకస్ చేస్తారు? ప్రాబ్లమ్స్ ఉంటాయండి, వైఫ్ అండ్ హస్బెండ్ తర్వాత ఓన్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బయట జరగట్లేదండి అవి. ఇండస్ట్రీ వాళ్ళని ఎందుకు ఫోకస్ చేసి రాయాలి? ఎందుకు ఫోకస్ చేసి చూపించాలి? దీనికి ఫుల్ స్టాప్ ఉంటుంది సార్. చెప్తున్నాడు సార్, మాకు ప్రైవేట్ జీవితాలు ఉంటాయి, మాకు ప్రైవేట్ ఇవి ఉంటాయి. దాన్ని ఎందుకు తీసుకురావాలంటున్నాను? మమ్మల్ని ఎందుకు బయట వేరే వాళ్ళ ఇళ్లలో విడాకులు జరగట్లేదా? అక్కడ పెళ్లిళ్ళు పెటాకులు అవ్వట్లేదా? ఇంకో పెళ్లిళ్ళు చేసుకోవట్లేదా? చాలా తప్పండి ఈ ఇష్యూ. అంటే నాకు అసలు బాగా ఇదైపోయినా అది వద్దులేండి ఆ ఇష్యూ. అంటే నాకు చాలా తప్పండి అది అంటున్నాను. నేను చాలా చూసుకుంటూ వస్తున్నానండి, అందుకే అంత కోపం. అంటే అసలు ఏ ఇండస్ట్రీ ఏంటండి, మీ ఎన్ని కష్టాలు పడుతున్నాం ఇక్కడ, ఇది మా మీద పడి ఏడుస్తారు ఎందుకండి అంటున్నాను నేను. ఒక దోపిడీ చేయరు, ఒక దొంగతనాలు చేయరు. ఏం చేశారండి? ఎవరు ఏం చేశారండి? అసలు ఎక్కడ ఏం జరుగుతున్నాయని? ఏ స్వార్థం లేని వ్యక్తులు ఎక్కువగా ఉంటారు ఇండస్ట్రీలో సార్. ఇక్కడ సార్ 4 వేషాలు చేసుకుందామని, 4 సినిమాలు రాసుకుందామని, 4 సినిమాలు డైరెక్షన్ చేసుకుందామని ఎంతమంది బతుకుతున్నారు, ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది బతుకుతున్నారు. ఇండస్ట్రీని చంపాలని ఎందుకంటే ట్రై చేస్తారు సార్? అదిగా సార్, ఇంత ఇర్రెస్పెక్టివ్ గా ఇండస్ట్రీని బయట వ్యక్తులు ఇంత పోర్ట్రేట్ చేస్తుంటారు, ఇంత ఇర్రెస్పెక్టివ్. అంటే సినిమా మనిషి మాట్లాడితే 10 మంది చూస్తారు, 10 మంది చేస్తారు. ఈ క్రేజ్ ఆ క్రేజ్ ఉండటం వల్ల ఆ క్రేజ్ని కూడా ఇలాగ మా నాశనం అవ్వడానికి ఇచ్చేస్తారండి. మమ్మల్ని బదనాం చేయడానికి, మమ్మల్ని అలర చేయడానికి చేస్తారు అవన్నీ. కానీ పూర్వవైభవం ఇండస్ట్రీకి రావాలని కోరుకుందాం సార్. అప్పట్లో సార్ మన ముందు మార్పు రావాలి సార్ వీళ్ళలో. ఇది మాట్లాడడం తప్పు. మనం కూడా చదువుకున్న ఎడ్యుకేటెడ్ కాదు సార్ వీళ్ళు, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్సా? చదువుకున్నారు కదండి, ఇంగితం తెలుసు కదండి, ఎలా మాట్లాడాలో తెలియదండి. అంటే మైక్ పెట్టగానే స్పృహ తప్పిపోతారా? అసలు మ్యాటర్ ఏం జరిగింది, అసలు మా ఇండస్ట్రీకి సంబంధం ఏంటండి? అది ఎవరో తిట్టుకోవడానికి మా ఇండస్ట్రీని ముడిపెట్టడం ఏంటంటే చాలా తప్పు కదా. అవును సార్.
ఇది 100% ఊరుకోరండి. ఇప్పుడు చాలా పెద్ద ఇష్యూ అండి ఇది. చాలా నాగార్జున పెద్ద గారు level కూడా పరువు నష్ట దావం ఫైల్ చేశాడు. చేస్తారండి. ఇంకా చాలా తక్కువ చేస్తున్నారు వాళ్ళు. చాలా తప్పండి అది. అసలు నిజంగా వాళ్ళ కుటుంబాలంటే ఒప్పుకుంటారండి అలాగా? వాళ్ళు ఒప్పుకుంటారా? కానీ ఇండస్ట్రీ మొదటి నుంచి రియాక్ట్ అవ్వడం తక్కువే సార్. ఎందుకు కావాలి చూసారు కదా ఇప్పుడు ఓకే సార్, ఇంతకు ముందు చాలా ఎప్పుడు ఏ వచ్చినా రియాక్ట్ అవుతున్నారండి. మా 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 ప్రెసిడెంట్ గారు అయితే ఎప్పుడు ఏది వచ్చినా మొన్న ఆ ట్రోల్ చేసే వాళ్ళందరూ గురించి కేసులు పెట్టారు కదా వెళ్ళి. ఇంక ఊరుకోరనే పరిస్థితి లేదండి. పెద్దవాళ్ళందరూ ఇంకా అంటే ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పడితే కొత్త వాళ్ళు రాకుండా ఉంటారు సార్, అంటే కొత్తగా మాట్లాడడానికి రావడం లేదండి. ఇప్పుడు ఇంకా అసలు దాన్ని చేద్దామనే కదండి, ఒక చట్టం తీసుకురావాలనే కదా. సార్ ఫైనల్లీ మెగాస్టార్ చిరంజీవి గారితో మీకున్న అనుబంధం ఏమైనా ఉందా? అంటే నేను ఆయనకి రైటర్గా వర్క్ చేశాను. మొన్న విశ్వంబరాలో ఆయనతో కలిసి పనిచేశారు. అంటే రైటర్గా చేసిన 2 సినిమాలు పెద్దగా ఆడలేదు. తర్వాత ఎక్కువ ఆయనతో ఏ సినిమాలు చేశారు సార్ చిరంజీవి గారితో మీరు? 2 మా ఎందుకులని చెప్పిస్తారు. ఎందుకంటే మా బ్యాడ్ లక్ ఏంటో తెలియదు. ఫస్ట్ బిగ్ బాస్, తర్వాత మొగరాజు. బిగ్ బాస్ కానీ బాగా ఆడతాయి అన్న సినిమాలు వర్కౌట్ అవ్వలేకున్నాయి సార్. అంటే మీరు నాకు తెలిసి బిగ్ బాస్ చిరంజీవి గారు బిగ్ బాస్ మేము దాంట్లో చిన్న కామెడీ ట్రాక్ రాయడానికి వెళ్ళాము. మొగరాజుకి అయితే వెళ్ళాం, సత్యానంద్ గారితో పాటు వెళ్ళాం. గుణశేఖర్ గారితో కూర్చున్నాం. మేము అంతా ఎంటర్టైన్మెంట్ వెర్షన్ అనుకున్నాం. గుణశేఖర్ గారికి అంత సింక్ అవ్వలేదు అప్పుడు. అది ఆయనకి పెద్దగా నచ్చలేదు, మమ్మల్ని అవాయిడ్ చేశారు. అప్పుడు వీళ్ళు కామెడీ చేసేస్తున్నారు నా కథని అని ఆయన కొంచెం మమ్మల్ని అప్పుడు వద్దనుకున్నాడు. అలాగా 2 సినిమాలు వర్క్ చేసాం. ఆ 2 బ్యాడ్ సినిమాలు అయినాయి. ఇప్పుడు విశ్వంబర మంచి రోల్ సార్? విశ్వంబర పర్వాలేదు, బాగా మంచిగా. ఎలా ఉంటుంది సార్ సినిమా విశ్వంబర? చాలా పెద్ద సినిమా అవుతుంది. చాలా బాగా డైరెక్టర్ గారు వశిష్ఠ గారు చాలా మంచి కథ రాశారు. ఆయన చాలా బాగా తీస్తున్నాడు. వశిష్ఠ గారు చాలా మంచి సినిమా అవుతుంది. ఆయనతో సీన్స్ సార్ మీకు చిరంజీవి గారితో? చిరంజీవి గారు కాంబినేషన్ అండి. అంటే నేను విలన్ దగ్గర లాయర్గా ఉంటాను. కాంబినేషన్ ఆయన కాంబినేషన్. ఎలా ఉండేది సార్ సెట్లో చిరంజీవి గారితో? ఆయన పెద్ద ఆయనతో హ్యాపీగా ఆయన. సార్ మీరు మురుగరాజ్ సెట్ లో, బిగ్ బాస్ సెట్ లో అంటే సెట్కి వెళ్ళలేదు, నేను బిగ్ బాస్ సెట్కి వెళ్ళలేదు. కానీ మామూలుగా ఇంట్లో దగ్గర 2-3 సార్లు కలిసాను అప్పుడు సిట్టింగ్స్ అప్పుడు. మన సెట్లో ఒక 4-5 రోజులు కలిసి పనిచేసాం కదండి. ఆయన గురించి నేను చెప్పడానికి మాట్లాడతారు సార్ బాగా, కనపడితే నేను ఎవరు నమస్కారం చేస్తాను, ఆయన కూడా విష్ చేస్తారు. నిజంగా అంత పెద్ద మెగాస్టార్ ఆయన, గ్రేట్ గా సార్. అంటే ఎంత ఎదగడం, ఆయన కష్టం, ఆయన చూస్తూ పెరిగిన వాళ్ళం అండి. ఆయన కష్టం చూస్తూ పెరిగిన వాళ్ళము. ఆయన ఎంత కష్టపడి వచ్చారు, ఎంత ఇది చేసి వచ్చారు, అలా చూస్తూ పెరిగి ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళం కదా మేము. ఎంత ఒదిగుంటే ఎదుగుతాం. ఆయన్ని ఒక పాఠం కదా సార్. కానీ ఏ స్టార్ హీరో మెగాస్టార్ క్రేజ్ ని బీట్ చేయలేకపోతున్నారు? చేయలేరండి, ఎందుకంటే అంతే మెగాస్టార్ ఒకడే. మొన్న మా ప్రొడ్యూసర్ గారు ఎవరు గణేష్ గారు అన్నారు, లిమిటెడ్ ఎడిషన్ అన్నాడు. అలాగా అంతే, అది అంతేనండి. ఇంకా సార్ రామ్ చరణ్ గారు బీట్ చేశారనుకోవచ్చు సార్ ఆ మెగాస్టార్ చిరంజీవి గారి ఆరాని? చేస్తారేమో మరి, ఇప్పటి వరకు అయితే ఆయనే. ఇంకా తనకి బోల్డంత లైఫ్ ఉంది కదా సార్, ఫ్యూచర్లో చేయొచ్చు. చిరంజీవి గారు ఇది ఇంకా అప్పుడే అందరూ బీట్ చేసి అంత ఇది కాదు, కానీ రామ్ చరణ్ గారు ఫ్యూచర్లో చేస్తాడేమో. ఇప్పుడు ఆయన ఆల్రెడీ గ్లోబల్ స్టార్ అయ్యాడు కదా, ఇంకా ఏమో రీచ్ అవుతారేమో. ఆయనకి ఆనందం కదా చిరంజీవి గారికి, ఆయన్ని మించి ఆయన కొడుకు వస్తే ఇంకా ఆయనకు కూడా చాలా ఆనందం. ఎలా ఉండబోతుంది సార్ గేమ్ చేంజర్? మీకు ఎలా అనిపిస్తుంది? మధ్య వచ్చిన మంచి సినిమా దిల్ రాజు గారు టేకప్ చేశారంటే చాలా మంచి సినిమా అయితేనే చేస్తాడు ఆయన. అంటే కొంతమంది భారతీయ 2 వర్కౌట్ అవ్వలేదు కదా, గేమ్ చేంజర్ కూడా శంకర్ అంత పెద్ద ఏం సార్ రాకముందే ఎందుకు సార్ అసలు ప్రిడిక్షన్స్ దాన్ని నెగిటివ్గా మాట్లాడడం. శంకర్ గారు అంటే మామూలు డైరెక్టరా, దిల్ రాజు గారు అంటే మామూలు ప్రొడ్యూసరా? పెద్ద కాంబినేషన్ కదా సార్. అంత ఈజీగా ఏది పడితే తీసి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్లు కాదు కదండి, చేసే హీరో కూడా కాదు. మన సినిమా అవుతుంది డెఫినెట్గా, చాలా పెద్ద సినిమా అవుతుంది. మీరు ఏమన్నా ఉందా సార్ చిరంజీవి గారిలో నేర్చుకోవాలనుకున్నది? ఇది చాలా ఉంటాయండి నేర్చుకోవడానికి. ఒకటే ఉంటుంది, ఆయన దగ్గర నుంచి క్రమశిక్షణ నేర్చుకుంటాం, ఆయన కష్టం నేర్చుకుంటాం. అన్నీ చూసి వచ్చిన వాళ్ళం కదా మేము. ఆయన కష్టం, ఆయన క్రమశిక్షణ, ఈ ఏజ్లో కూడా ఆయన ఎంత డెడికేట్గా చేస్తున్నాడో స్పాట్లో చూసాం కదా మేము. ఆయన ఈ ఏజ్లో కూడా ఎంత డెడికేట్గా ఉంటాడు సార్. విశ్వంబర్లో చిరంజీవి గారి లుక్స్ చాలా యూనిక్గా ఉన్నాయి కదా సార్? అవును, చాలా బాగుంటాయి. ఆ స్టైల్ గా ఆయన డిజైన్ డ్రెస్, ఆయన ఎవర్ గ్రీన్ సార్. ఇప్పుడైనా ఆయన ఇప్పుడు కూడా ఆయన 24 hours పనిచేయడానికి రెడీగా ఉన్నాడు. ఆయన ఈ ఏజ్ లో కూడా హౌ టు పాసిబుల్ సార్? అదేనండి ఆ డెడికేషన్, అంకిత భావం అనేది ఉంటే ఈ స్టేజ్కి వచ్చడానికి అదే కదండి కారణం. అది ఇప్పటికీ ఉంది, అది బై ఇదిలో ఉంది ఆయనకి, ఆ కష్టపడే తత్వం ఉంది ఆయనకి.
గ్రేట్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. రమేష్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా మరెన్నో సినిమాలు చేయాలి. హరీష్ శంకర్ గారితో అందరి డైరెక్టర్లతో మీరు వర్క్ చేయాలి. అందరితో ఇంకా హరీష్ తో ఒక్కడితోనే కాదు, అందరితో ఇప్పుడు అప్కమింగ్ generation డైరెక్టర్లు అందరితో ఇంకా కొత్త వాళ్ళు కానీ అందరితో మీరు యాక్ట్ చేయాలి. రైటింగ్ స్క్రీన్ ప్లే రైటింగ్ చేయాలి. అన్నీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం సార్. నిజంగా అప్పటి రమేష్ రెడ్డి గారి రైటింగ్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు నెక్స్ట్ రాబోయే సినిమాల్లో కూడా మీ రైటింగ్స్ కోసం మేము వెయిట్ చేస్తాము, ఆ కామెడీ ట్రాక్స్ కోసం. థ్యాంక్ యూ సార్. రమేష్ రెడ్డి గారు పిలిచిన వెంబడే మా స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.